అనేక ఆత్మలను నీ వైపు మరల్చడానికి మీ యొక్క రుచిని ఇతరులకు అందించేటువంటి సంఘముగా ఈ సంఘం ఉండటానికి సహాయం చేయండి. ఇది కాలశివలో మీ సదులోకి వచ్చినాం, మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చినాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేసి మీరేం మాట్లాడతారో అది విని గ్రహించి దాని ప్రకారము జీవించాలని మీ దగ్గరికి వచ్చినాం. తండ్రి, ఇదే కాలశివలో మీరు ఏం మాట్లాడతారో మాకు తెలియదు. మీరుగా మాతో మీరు మాట్లాడండి. మా అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడవు. మేమేమై ఉన్నామో, మా స్థితి ఎలా ఉన్నదో, ఎక్కడ జారిపోయినామో, పరలోకపు మార్గం నుంచి ఎక్కడ మేము తొట్టిల్లినామో ప్రభా, మీరు మాట్లాడి మీరు మమ్మల్ని సరిచేసి నీ యొక్క రాజ్యములకు వారసులుగా మీరు మమ్మల్ని చేయాలని ఈ కాలశివలో మీరు మమ్మల్ని దర్శించబోతున్నందుకు నీకు వందనాలు. మీ ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. అరే, 1వ నెంబర్ ఫ్యాన్లో 1లో పెట్టేది ఫ్యాన్. ఒకసారి ఒక చిన్న 13వ సామెతలు 13వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతలు 13 21. 13:21. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. చాలు. ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం? కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. కీడు ఏం చేస్తుందంట? పాపులను తరుముతూ ఉంటుంది. అంటే వాళ్ళ వెనకాల కీడు అనేటువంటిది వస్తూ ఉంటుంది. నీతిమంతులు ఎటువంటి వారికి ఏం కలుగుతుంది? మేలు అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి మనం ఏమవ్వాలి? నీతిమంతులుగా మనము అవ్వాలి. అవునా కదా? నీతి మనకు ఆలోచన చేస్తాం, నాకు మేలు కలగాలి, నేను చేసేటువంటిది అంతా కూడా ఏమవ్వాలి? సఫలం అవ్వాలి, నా ప్రార్థనలన్నిటికీ జవాబులు రావాలి, నాకే కష్టము నష్టము ఇబ్బందులు ఆటంకాలు లేకుండా చక్కగా స్మూత్గా వెళ్ళాలి అనుకుంటాం. వాక్యం ఏం చెబుతుంది ఇక్కడ? ఎవరి వెనకాల వెళ్తుందంట కీడు? పాపులు వెనకాల. మంచివారికి మేలు అనేటువంటిది కలుగు. కాబట్టి మనం ఏమవ్వాలి? నీతిమంతులుగా మంచివారిగా మనం అవ్వాలి. ఆటోమేటిక్గా మన వెనకాల ఏమవుతుంది? మేలు వస్తూనే ఉంటుంది. నువ్వు చేసేదంతా కూడా సఫలం అవుతూనే ఉంటుంది. అందులో ఎక్కడ డిస్టర్బెన్స్ అనేటువంటిది వాక్యం, అది సత్యం. ఆ ఫార్ములాస్ మన సైంటిస్టులు చేసిన ఫార్ములాస్ అన్నా తప్పవచ్చు, కానీ తర్వాత కొంతకాలం తర్వాత మరొక రీసెర్చర్ వస్తాడు, అతను ఇందుట్లో కొద్దిగా ఫాల్ట్ ఉందని ఫైండ్ అవుట్ చేస్తాడు. నేను ఈ ఫార్ములాని దాన్ని సరి చేస్తున్నాను ఇంకోటి చెప్తాడు. కానీ ఇందుట్లో పెట్టేటువంటి ఫార్ములాస్ని ఎవరు ఏమి కూడా చేయలేరు. మార్పు అనేటువంటిది చేయలేం. మనకి మేలు కలగాలంటే నీతి మార్గంలో మంచిగా మనం ఉండాలి. పర్వాలేదులే అనేటువంటి రీతిలో ఉన్నట్లయితే అంతే. ఇక ఒక దైవ సేవకుడు వారి యొక్క తల్లిదండ్రులు కాదు, తాత అమ్మమ్మ 50 సంవత్సరాలు సేవ చేశారంట. 50 సంవత్సరాలు సేవ చేసినారు. 50 సంవత్సరాలు సేవ చేసినప్పుడు మనవడు అడిగాడు, అమ్మమ్మ, మీ యొక్క మినిస్ట్రీలో దేవుడు చేసేటువంటి కార్యాలు ఏంటి? ఒక చిన్నది చెప్తావా అన్నాడంట. అప్పుడు ఈమె అని పిలిచి ఆ దేవసేవకుడిని, మా జీవితంలో దేవుడు చేసేటువంటిది నీకు అది చిన్నగా అవ్వచ్చు, కానీ నా జీవితంలో అది చాలా పెద్దది అని వీరు తాత అమ్మమ్మ ఒక ప్రాంతంలో సేవకు వెళ్ళారు. వాళ్ళు చాలా సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నారు. చాలా కాలం సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొంత టైంలో ఏం చేసేవారంటే, ఆ దినాల్లో వారికి సేవా పరిచర్యలో సరైనటువంటి భోజనాలు కూడా వారికి వచ్చేవి కాదు. అంటే భోజనాలు చేయటానికి కూడా కష్టపడాల్సి వచ్చేటువంటిది. చాలా సమస్యలు వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చేటువంటిది. ఆహారం సరిగ్గా ఉండేటువంటిది కాదు. కానీ వాళ్ళు స్ట్రీట్స్లోకి వెళ్ళి దేవుని యొక్క ఆ రోజుల్లో దేవుని యొక్క పని వాళ్ళు అందించేవారు, వాక్యాన్ని అందిస్తూ ఉండేటువంటి వాళ్ళు.
అనేక మందిని దేవుని వైపు తిప్పడం అనేటువంటిది వాళ్ళు చేస్తానికి ట్రై చేసేవారు. బైబిల్ కాలేజీలో కూడా టీచ్ చేసేవారు. రిమైనింగ్ టైంలో, ఖాళీ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అందిస్తూ ఉండేటువంటి వారు. ఒకరోజు ఉదయం లేచిన తర్వాత అమ్మమ్మకి ఇంట్లో ఏమీ కనపడలా, తినటానికి ఏమీ లేవు. పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, మరి ఆయన బయటికి వెళ్ళాలి. ఇంట్లో చూస్తే బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేవు, మిల్క్ లేదు, కాఫీ పెడతానికి ఏమీ లేదు, టిఫిన్ చేయటానికి ఏమీ లేదు, ఏమి ఎంత ట్రై చేసినా ఏమి కూడా కనపడలా. అప్పుడు ఈ యొక్క అమ్మమ్మ గారు ఏం చేశారంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభా, మీరు ఆశ్చర్య కార్యాలు చేస్తారు కదా, మరి నీ సేవకుడు బయటికి వెళ్ళాలి, మరి మా పిల్లలకు కూడా ఈ ఉదయకాల సమయంలో ఆహారం లేదు, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, ఆమెన్ అని బయటకు వచ్చిందంట. ఆమెన్ అని బయటకు వచ్చిన తర్వాత ఈవిడ అలాగనే కూర్చుంది బయట. పల్లెటూరులో సేవ చేసేటట్టు ఆ పల్లెటూరులో కూర్చుంది. వారి ఎదురుగా ఒక కొండ ప్రాంతం ఉందంట. వాళ్ళ ఎదురుగా ఒక కొండ ఉంది. అయితే ఈవిడ ప్రార్థన చేసిన తర్వాత ఆమెనని అలా కూర్చుని అక్కడ ఏదో ఊడ్చుకుందామని అలా చూస్తుంటే ఆ కొండ మీద నుంచి ఒకదాని తర్వాత ఒకటి 20 కోళ్ళు వచ్చినాయి అంట. కోడిపెట్టలు ఒకదాని తర్వాత ఒకటి లైన్లో వచ్చినాయి అంట. వీళ్ళదే పల్లెటూరు, గుడిసె. ఈ యొక్క గుడిసెలో వీళ్ళు ఉండేటువంటి ఇంటి దగ్గర చిన్నది పశువుల తొట్టులాగా, పశువుల పాకలాగా చిన్నది ఉంది. 20 కోళ్ళు కూడా లైన్లో వెళ్ళిపోయినాయి అంట. లైన్లో వెళ్ళిపోయి ఒకదాని తర్వాత వెళ్ళి ఆ పశువుల తొట్టిలు, పశువుల పాక ఉండేటువంటి అక్కడ చావిడి ఉంటుంది కదా, ఆ చావిడిలోకి వెళ్ళిపోయి ఆ గడ్డ ఏదో ఉంటే ఒకదాని తర్వాత ఒకటి 20 గుడ్లు పెట్టినాయి అంట. మరి ఈమె దేవసేవకురాలు, ఎవరయో కోళ్ళు, మరి దేవుడు భలే పంపించాడే అనేటువంటి రీతిలో గబగబెళ్ళి ఆమ్లెట్ వేసి ఆయనకి పంపించిందా? పంపలా. ఆమెకు తెలుసు ఇది మనది కానటువంటి దాన్ని మనం టచ్ చేయకూడదు, మనది కానటువంటి దాన్ని మనం ముట్టకూడదు అనేటువంటి తెలుసుకుని, ఆవిడ తెలుసు కాబట్టి ఆవిడ చేసినటువంటి పని ఏంటి, ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న గంప తీసుకుని ఆ గంపలో గుడ్లన్నీ పట్టుకున్న తర్వాత కాసేపట్లో అలా పెట్టి రెడీగా ఉంది. ఈ కోళ్ళు మళ్ళీ ఏం చేసినాయి, యథారీతిగా పైకి ఎక్కేసినాయి. అదే దాని మీద కొండ మీదకి ఎక్కేసింది. ఆ కొండ మీదకి అలా ఎక్కేసిన ఈవిడ కూడా ఆ గంప పట్టుకుని వెళ్ళింది. ఎవరింటి దగ్గర అయితే తిరుగుతున్నాయో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏవండి మీ కోళ్ళు వచ్చినాయి, మా సావిడిలో 20 గుడ్లు పెట్టినాయండి, ఇవి కూడా మీ గుడ్లు. ఈ మాటలు అనగానే ఆ ఇంటి ఆవిడ గయ్యమని అరిసిందంట. కోడి లేదు, గాడిది గుడ్డు లేదు, దూరం మోసుకుని వెళ్ళి అందంట. కాదండి, మా దగ్గర పెట్టి గుడ్లు పెడతావా, అవి కొని సంవత్సరం అయింది, ఆ కోళ్ళు కొని మేము సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి ఒక గుడ్డు కూడా పెట్టేది, అది మా ఆయన ఎప్పుడు కోసేసి తిందామా అని చూస్తున్నాడు, అవి మావి కానే కావు, తీసుకెళ్ళి ఇంట్లో తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ పడేది అందంట. అవి మా గుడ్లు కాదు, నువ్వేం చేస్తానికి వచ్చావు? ఏం చేస్తుంది ఆవిడ? ఏమైనా చేయగలుగుతుందా? బ్రతిలాడింది, చూశానండి, పైనుంచి దిగినండి, మాయ కాదని చెప్తున్నా, నువ్వెందుకు వచ్చావు? గట్టిగా అరిసిందంట. గుడ్లు పట్టుకుంది, వచ్చింది. ఆమ్లెట్ అయితే ఆమ్లెట్, బాయిల్ ఎగ్ అయితే బాయిల్ ఎగ్ చేసింది. ఒకరోజు చేసిందా ఇది? కంటిన్యూస్గా వాళ్ళకి దేవుడు మరొక రీతిగా సమకూర్చేంత వరకు కూడా, మరొక రీతిలో వాళ్ళకి ధనము లేదంటే భోజనాలు సమకూరేంత వరకు పైనుంచి రోజు దిగటం, ఎగ్స్ పెడతాం, మరలా యథారీతిలో పైకి వెళ్ళిపోతాం. నీతిమంతులుగా మనం అడుగులు వేసేటప్పుడు మనం చాలా ట్రై చేస్తాం. దేవుని యొక్క బిడ్డలుగా, ప్రభువా మీరు నాకు సహాయం చేయండి ప్రార్థన చేయడంలో తప్పులేదు. కానీ ఆయనకు అన్నీ తెలుసు. నీ సిచ్యువేషన్ ఏంటి, నీ పరిస్థితిలో ప్రార్థన చెయ్యి. కానీ నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి మెట్టు కావాలి. దేవుడు ఎందుకు కొన్నిసార్లు ఆప్ చేస్తున్నారు? నిన్ను సరిచేయటానికి, నిన్ను ఆయన యొక్క మార్గంలో పెట్టడానికి, నీలో ఉన్నటువంటి ఫాల్స్ని బయటికి పెట్టి వాటిని బయటకు తీయటం కోసం, నిన్ను పరిశుద్ధుడిగా చేయటం కోసం, నిన్ను పవిత్రుడిగా చేయటం కోసం నీకు శ్రమ, నీకు ఇబ్బంది, నీకు ఆటంకము, మనకు అనారోగ్యాలు. ఎందుకంటే మనల్ని పరిశుద్ధులుగా చేయటం కొరకు ఏర్పరచబడినటువంటి వాడవు. దేవుని యొక్క వాక్యం వింటున్నావంటే అనేక మందికి లేనటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అంటే నువ్వు పరలోకపు మార్గంలో ఉన్నావు.
పెద్ద పెద్ద సోకాళ్ళు బిగ్ పీపుల్, వాళ్ళకి ఆ మార్గము లేదు. వాళ్ళు ఆ మార్గంలోకి రావటంలా వాళ్ళ మార్గమే సరైనటువంటి మార్గం అనుకుంటున్నారు. కానీ దేవుడు నిన్ను ఈ మార్గంలో పెట్టాడంటే, నువ్వు ఈ త్రోవలో ఉన్నావంటే నువ్వు ధన్యుడు. నీ ధన్యత వెళ్ళేటటువంటి ఈ యొక్క మార్గంలో నువ్వు ఎక్కడ జారిపోతున్నావు, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితాలను పరిశీలన చేసుకుంటే నువ్వు నీతిగా యథార్థముగా ఉన్నట్లయితే మేలు అనేటువంటిది మనకి ఫాలో అవుతూ ఉంటుంది. లేదు పర్వాలేదు, నా కష్టము, నా యొక్క జ్ఞానము, నా ఆలోచన, నేను చెయ్యాలి, నేను చేయగలుగుతాను అనేటువంటి రీతిలో ఉంటే మన ఇష్టం. నీతిగా నీతిమంతుల యొక్క బిడ్డలు భిక్షం ఎత్తరు. నీతిగా ఉంటే చాలు ప్రియమైన వాళ్ళారా, యథార్థముగా బ్రతికితే చాలు, పరిశుద్ధత కలిగినటువంటి వారుగా ఉంటే చాలు. దేవుని యొక్క మెండైనటువంటి నీకు కావలసినటువంటివి దేవుడు ఇచ్చేటువంటి దేవుడు. నీకు ఏది అవసరమో అది ఇచ్చేటువంటి దేవుడు. నీ ఆ మార్గంలో తప్పకుండా, పరలోకపు మార్గంలో నువ్వు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు ఎంతవరకు కావాలో అంతా ఇచ్చేటువంటి దేవుడు. నీకు ఎంతో కోట్లు కోట్లు, లేదంటే నాకు మేడలు ఇవి కాదు కావాల్సినటువంటిది. నీ నీడ్స్ ఏంటి, నీ అవసరతలు ఏంటి అనేటువంటి వాటిని దేవుడు ఇవ్వనటువంటి దేవుడు కాదు. నీ అవసరతలన్నిటినీ కూడా ఆయన ఇచ్చేటువంటి దేవుడు. ఒకవేళ పస్తున్నావా, ఆ పస్తులో కూడా దేవుడు నీకు కాపాడుతాడు. ఆ పస్తులో కూడా నీ ఆరోగ్యాన్ని సరిచేయాలని దేవునికి ఉద్దేశం. ఇంకా కొత్త సెల్స్ నీలో పుట్టాలనేమో కొన్నిసార్లు పస్తులు పెడుతున్నాడేమో. మన జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, మనం అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా గొడుగుతాం, సడుగుతాం. క్రైస్తవులలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటిది గొడుగుడు సనుగుడు. ఈ గొడుగుడు సనుగుడు అనేటువంటిది ఉండకూడదు. మన జీవితాలని ప్రభువుకు పూర్తిగా సమర్పించుకోవాలి. దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కార్యాలు జరగాలని కోరుకుంటాం. దేవుని యొక్క సన్నిధి మనకు కావాలని కోరుకుంటాం. చేసేవన్నీ కూడా సఫలం అవ్వాలని కోరుకుంటాం. అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటాం. కానీ ఫార్ములాస్ని మర్చిపోతాం. వెళ్ళాల్సినటువంటి మార్గంలోకి మనం వెళ్ళాలి, నడవాల్సినటువంటి మార్గంలో నడవాలి. నువ్వు ఏంటి, ఇంకా మనలో ఏ ఫాల్ట్ ఉంది, ఎక్కడ దారిపోయినా దేవుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రతి వారిని కూడా లేవనెత్తేటువంటి దేవుడు. తనకిష్టులైనటువంటి వారిని, అనేక మందిని దేవుడు ఎవరిని త్రోసిపుచ్చేటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రతి వారి జీవితాల్లో కూడా మనం చూస్తాం. ఒక విధంగా మనం చూసినట్లయితే దావీదు ఫస్ట్ రాజు సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను దగ్గర రాజ్యము రెండుగా విడిపోయిన తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజుగా ఉన్నాడు. యెరోబాము అవతల నుంచి వచ్చాడు. రెహబాము సొలొమోను యొక్క కుమారుడు. యెరోబాము ఉన్నాడు, జెరోబాము అక్కడ ఆ టైంలో ఐగుప్తు దేశంలో వాడుగా ఉన్నాడు, పక్కన వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తిని కూడా దేవుడు లేవనెత్తేటటువంటి వాడుగా ఉన్నాడు. సొలొమోను యొక్క పనిని బట్టి తన కుమారుడైనటువంటి రెహబాము దేవునికి అయిష్టుడిగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని కూడా దేవుడు లేవనెత్తినాడు. ఎన్నికలేటటువంటి వారిని దేవుడు ఏం చేస్తారు, గొప్ప జనాంగముగా చేసేటటువంటి దేవుడు. ఎన్నిక లేదు నేను అనుకుంటాం కొన్నిసార్లు. దేవుని చేతిలో పడితే చాలు, మనం దేవుని మాటకు విధేయత చూపిస్తే చాలు. మొదటి రాజులు 13వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి రాజులు 13వ అధ్యాయము. ఒక్క నిమిషం. దానికి ముందు 12వ అధ్యాయంలో 27 నుంచి 29 వచ్చాడు చదవండి. తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలోని మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి
ఒకటి బేతేలునందును ఒకటి దారునందును ఉంచెను. ఈ రెంటిలో ఒక దారిని జనులు పూజించడం వల్ల రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైన. చూడండి, ఇక్కడ యెరోబాము ఎన్నికలేటువంటి వాడు, గట్టిగా ఉన్నటువంటి క్యాండిడేట్ సొలొమోన్ టైంలో. ఇలాంటి వాడిని దేవుడు రాజుగా అక్కడ నియమించినాడు. ఈ వ్యక్తిని ఒక రాజుగా చేసినాడు. ఎన్ని గోత్రాలు ఇచ్చినాడు? 10 గోత్రాలు ఇచ్చినాడు. 10 గోత్రాలు బిడలేటట్టు ఇశ్రాయేలు బిడలేటట్టు వారిని 10 మందిని ఇచ్చినాడు. 10 గోత్రాల వాళ్ళు యెరోబాము యొక్క అండర్లో వాళ్ళు ఉన్నారు. రెహబాము దగ్గర ఎంతమంది? 2 గోత్రాలు ఉన్నారు. 10 గోత్రాల ప్రజలేటట్టు వారు, 10 గోత్రాల మీద అధికారిగా దేవుడి ఇతనిని చేసినాడు. ఈ వ్యక్తికి దేవుడు అధికారం ఇచ్చినాడు. ఎన్నికలేటువంటి వ్యక్తి, ఆ యొక్క రాజుల యొక్క జీనియాలజీలో అందుట్లో ఉండేటువంటి వాడుగా లేదు. రెహబాము తర్వాత బ్రదర్ కాదు ఇతను, పేరుకు మాత్రము రెహబాము యెరోబాము. వాళ్ళిద్దరు కజిన్స్ కాదు, బ్రదర్స్ కాదు. యెరోబాము అనేటువంటి వ్యక్తి సొలొమోను యొక్క సంతతి వాడు కాదు. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించినాడు. ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చినాడు చూడండి. ఎన్నికలేనటువంటి వారిని, త్రోయబడినటువంటి వారిని, ఆలోచన చేయనటువంటి వారిని, ఇతను నేను అనేటువంటిది ఇతనికి రాదు. అంటే నేను గొప్పవాడిని అవుతాను, నేను రాజును అవుతాను అనేటువంటి ఆలోచన లేనటువంటి వాడిని తీసుకొచ్చి దేవుడు రాజుగా పెట్టినాడు. రాజుగా పెట్టేటువంటి ఈ యొక్క యెరోబాము చేసేటువంటి పని ఏం చేసినాడు? దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఇతను చేసినాడు. దేవుడు అధికారం ఇచ్చినప్పుడు, దేవుడు ఇతనికి ఆధిక్యత ఇచ్చినప్పుడు, దేవుని యొక్క ఇష్టుడుగా, దేవునికి ఇష్టుడుగా వాక్యం ఏం చెబుతుంది, వాక్యం ఏం మాట్లాడుతుంది, వాక్య ప్రకారం అడుగులు వేసేటటువంటి వాడుగా ఉండాలి, దేవునికి లోబడేటటువంటి వాడుగా ఉండాలి. కానీ ఇతను ఇశ్రాయేలీలు పాపము చేయటానికి కారకుడైపోయినాడు. అన్ని లక్షల మంది 10 గోత్రాల ప్రజలెట్టి వారిని ఇతనికి దేవుడు అప్పగించినప్పుడు ఇతడు చేసేటువంటి భయంకరటువంటి పాపం ఏంటంటే విగ్రహారాధన అనేటువంటి దానిని ఎంకరేజ్ చేసేసినాడు. దేశంలో విగ్రహారాధన ఎంకరేజ్ చేసినాడు. ప్రిమిట్ వల్ల ఈ యొక్క రాజు యెరోబాము అనేటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలెట్టి వారు యెరూషలేముకు వెళ్ళి, చూడండి 10 గోత్రాలు 2 గోత్రాలు ఒక ప్లేస్లో ఉంటాయి, కింద 10 గోత్రాలు పైన ఉంటాయి. బేతేల్ అనేటువంటిది వీటికి దగ్గరలో ఉంటుంది. 2 గోత్రాలు ఈ ప్లేస్కి ఆ ప్లేస్కి, ఈ దేశానికి యోధాకి ఇశ్రాయేల్కి. ఈ డౌన్లో అంటే యోధా దేశానికి పైన ఉంటుంది. యెరూషలేము ఆ సెంటర్లో అలా కనపడితే దాని పైన ఉంటుంది. దాన్ అనేటువంటిది ఆ చివర ఎక్కడో ఉంటుంది. చూడండి, ఒకటేమో పైన పెట్టినాడు ఆ దేశంలో, ఒకటేమో కింద పెట్టినాడు. అంటే అటు నుంచి వెళ్ళకూడదు, ఇటు నుంచి వెళ్ళకూడదు. యెరూషలేముకు వెళ్ళకుండా వీడే ఏమన్నటువంటి మాట చూడండి, ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించినటువంటి దేవుళ్ళు వీళ్ళే. ఒక దూడను తయారు చేసి బంగారపు దూడలు పెట్టి, 2 బంగారపు దూడలు అటు ఇటు పెట్టే, పిల్లలు అటు ఇటు తిరగనే మాకటమ్మా, 2 బంగారపు దూడలను, పైన ఒకటి కింద ఒకటి, దానులో ఒకటి బేతేలులో ఒకటి, ఈ రెండింటినీ కూడా అక్కడ పెట్టి మీరు వీటిల్ని పూజ చేయండి. యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరము చూడండి. వాళ్ళ యొక్క మనసును దేవుడి నుంచి డైవర్ట్ చేసేటువంటి వ్యక్తిగా అయిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి కార్యము. ఒక్కసారి పవర్ వస్తే చాలు, అధికారం అనేటువంటిది వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మనుషులు చేసేస్తారు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు మనుషులు. ఏది కావాలంటే అది చేస్తూ ఉంటారు. రాజుగా పెట్టినాడు, ఏది కావాలంటే అది. దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి బదులు, ప్రజలను దేవుని వైపు తిప్పడానికి బదులు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, యెరూషలేముకు వెళ్ళి అన్ని పండగల్లో పాల్గొని దేవుని సన్నిధిలో ఈ బిడలెట్టి వారిని అందరినీ కూడా అక్కడ చూయించాలన్నటువంటి బాధ్యత ఈ రాజుకున్నది. కానీ ఇతను ఏం చేశాడంటే దేశంలో విగ్రహారాధన అనేటువంటి దానిని స్టార్ట్ చేసినాడు. ప్రజలెట్టి వారిని డైవర్ట్ చేసేసినాడు.
ప్రియమైన కుటుంబాలలో కూడా మన జీవితంలో కుటుంబాలు యజమానుడుగా నువ్వు ఏం చేయాలో అది చేసేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. యజమానురాలుగా నువ్వేం చేయాలో, ఏ డెసిషన్ తీసుకోవాలో, బిడలేటటువంటి వారిలో ఏ విగ్రహం వెళుతుంది. బిడలేటటువంటి వారికి చాలాసార్లు అరే నువ్వు చిన్నప్పటి నుంచి చెప్తారు నువ్వు పెద్దవాడు అవ్వాలి, పెద్దవాడు ఒక అట్టాగుంటాడు, పెద్దవాడు అవ్వాలి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్గా దేవుడు పోషిస్తాడు. పెద్దవాడు అవ్వాలి. ఈ ఏరియాలో ఎవరు లేనటువంటి బిల్డింగ్ నువ్వు కట్టాలి. మన బంధువుల్లో ఎవడు కొట్టనటువంటి జాబ్ నువ్వు కొట్టాలి. బాగా డబ్బు సంపాదించాలి. అమెరికా దేశానికి వెళ్ళాలి. నువ్వు వస్తుంటే అందరూ సెల్యూట్ కొట్టాలి. లోకాన్ని మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం, పిల్లలు ఇన్సర్ట్ చేస్తాం. లోకాన్ని మన వాళ్ళలో పెట్టేవారికి ఎక్కువ పెట్టేవారికి ఉంటాం. ధనం అనేటువంటి విగ్రహాన్ని పెడతాం, చదువు అనేటువంటిది విగ్రహాన్ని పెడతాం. చదువు విగ్రహం అయిపోతుంది పిల్లలకు. కొంతమందికి ప్రార్థన కంటే చదువు విగ్రహం అయిపోతుంది. ప్రార్థన కంటే, దేవుని సన్నిధి కంటే ధన విగ్రహం అయిపోతుంది. దేవుని సన్నిధి కంటే ఉద్యోగాల విగ్రహాలు అయిపోతూ ఉంటాయి. దేవుని సన్నిధి కంటే మరొకటి నువ్వు ఇలా ఎంకరేజ్ చేసినప్పుడు వారు తర్వాత దేవుని వైపు తిరగాలంటే ఎలా తిరుగుతారు? వాళ్ళు ఎక్కడ తిరగరు. ఒక కుమార్తె అందంట ఒక తండ్రి కట్టెలు కొట్టి వచ్చేటట్టు వాడు, కట్టెలు కొట్టి అమ్ముకుని వచ్చేవాడు, ఇంటిని అంతటిని కూడా పోషిస్తూ ఉండేటట్టు వాడు. ఈ చిన్నప్పుడే ఈ పాప 6 సంవత్సరాల వయసులోనే దగ్గర ఉండేటువంటి చర్చికి సండే స్కూల్కి వెళ్తూ ఉండేటువంటిది. ఆ సండే స్కూల్లో చెప్పేవాళ్ళు టీచర్ గారు, మీరు ఉదయాన్నే 9 గంటలకు రావాలి, పాటలు నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి, బైహార్ట్ చేయండి, స్టోరీస్ నేర్చుకోండి. అవన్నీ కూడా చెప్పినప్పుడు పిల్ల బాగా అలవాటు పడింది. అలవాటు పడుతున్నా సండే స్కూల్ టీచర్కి బాగా దగ్గరగా ఉంది. ఆ టైంలో సండే స్కూల్ టీచర్ గారు అడుగుతూ ఉండేది, ఏమ్మా నువ్వు ఒక్కదాన్ని వస్తున్నావు, మీ డాడీ రావట్లేదు. ఆ మాట విన్న తర్వాత ఈ పాప వెళ్ళి ఇంటి దగ్గర చెప్పింది, డాడీ నువ్వు కూడా రా డాడీ, నేను 9 గంటలకు వెళ్ళిపోతాను, 10 గంటలకు నువ్వు చర్చికి రా డాడీ అని పిలుస్తూ ఉండేటువంటిది. లేదమ్మా నిన్నంతా సాయంత్రం దాకా కట్టెలు కొట్టి వచ్చాను, ఒళ్ళంతా పులిసిపోయింది, మరి వచ్చే వారానికి కావాల్సినటువంటి కూరగాయలు కానీ మాంసం కానీ సరుకులు కానీ తేవడానికి బజార్కి వెళ్ళాలి, నేను తర్వాత వస్తాలే. అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాడు. ఈ పిల్ల పెద్దదైపోయింది, 25-26 సంవత్సరాలు అయిపోయింది, 30-28 సంవత్సరాలు వచ్చేసింది. ఈ పిల్ల తండ్రి కూడా రావట్లేదు, చర్చికి రావట్లేదు. ఈ పిల్ల పెద్ద అయింది, 16-17 సంవత్సరాలు. అక్కడి నుంచి సినిమాలు షికారులు ఎక్కువైపోయినాయి. పిల్లకి ఇతర ఆలోచనలు వచ్చేసినాయి, ఇతర యొక్క అలవాట్లు వచ్చేసినాయి. ఆ యొక్క డ్రగ్స్కి అలవాటు పడిపోయింది. ఈ తల్లి లేదు, తండ్రే పెంచుతున్నాడు. ఈ తండ్రి అప్పుడు అర్థమైంది, ఈ తండ్రి ఆ పాపను ఏదో ఒక రకంగా ఎలా మారుతుంది ఈ పిల్ల, ఈ డ్రగ్స్ నుంచి ఎలాగూ వెనక్కి తిరుగుతుంది అనేటువంటి రీతిలో ఆ యొక్క తండ్రి ఆలోచన చేసినప్పుడు మరలా ఈ పాపను చర్చి దగ్గర తీసుకెళ్ళాలి, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి మాటలు వినిపించాలి, వాక్యాన్ని వినిపించాలి అనేటువంటి రీతిలో ఈ యొక్క తండ్రి ఆ పాపను స్టార్ట్ చేసినాడు. ఏమ్మా చర్చికి వెళ్దాం. ఎంత చెప్పినా సరే ఆ పిల్ల ఏమైపోయింది, స్టబ్బార్న్ అయిపోయింది. చివరికి ఆ పిల్ల అందుట్లోనే తన జీవితాన్ని, ఆ త్రాగుడులోనే, ఆ యొక్క డ్రగ్స్లోనే తన జీవితాన్ని ముగించి వేసింది. చిన్నప్పుడు ఈ పాపే చెప్పింది, తండ్రి రా రా రా. చూడండి, తండ్రి చేసినటువంటి తప్పు దాన్ని బట్టి ఈ పిల్ల తర్వాత చెడిపోయింది పూర్తిగా. మన జీవితంలో మన కుటుంబాల్లో బిడలేటటువంటి వారికి ఏదో ఒకదాన్ని విగ్రహంగా పెడతా ఉంటాం, ఏదో ఒక ఆశను చూపించేవారిగా ఉంటాం. దేవుని కంటే మరొకటి మీ బిడ్డల జీవితంలో, మీ కుటుంబంలో, మన జీవితాలలో ఏది ప్రైమరీగా మనము పెట్టకూడదు. దేనిని కూడా దేవుడు కాకుండా మరొక విగ్రహముగా నీ జీవితంలో, నీ గృహములో ఎవరు కూడా ప్రథమ స్థానము, విగ్రహం అనేటువంటిది ఉండకూడదు. దేవునికి చోటు, దేవునికి ప్రథమ స్థానము. భార్యాభర్తలు బిడ్డలేటటువంటి వారికి చిన్ననాటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని, విలువలను అందిస్తాలి. పాటలు పాడించేవారిగా ఉండాలి. బిడ్డలేటటువంటి వారిని ట్రైనప్ చేయాలి. బిడ్డలేటటువంటి వారు అటు ఇటు వెళ్ళిపోతారు, తర్వాత నీ వల్ల కాదు.
నువ్వు వారిని ఎంత స్కాన్ చేసినా, ఎంత నువ్వు క్రమశిక్షణలో పెట్టాలని చూసినా నీ వల్ల కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ అదే. దేవుడు నీకు అప్పచెప్పినటువంటి బిడ్డలు, నీ బిడ్డలు దేవుని బిడ్డలు. వాళ్ళు నీకంటే దేవుని యొక్క ఆత్మలు. దేవుడు వారిని, దేవుని ఆత్మను నీ గర్భము ద్వారా ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి ఒక కుమారుడు, కుమార్తె. నీ బిడ్డలు శారీరకంగా నువ్వు అంటున్నావు, ఆత్మానుసారముగా దేవుని బిడ్డలు వాళ్ళు. నువ్వు సక్రమంగా పెంచాలని నీ కుటుంబంలో వారికి జన్మించినాడు దేవుడు. నీవు చేయవలసినది ఏంటంటే ఆ బిడ్డలెట్టి వారిని సరైనటువంటి మార్గంలో నువ్వు నడిపించాలి. క్రమశిక్షణ కలిగేటువంటి వారుగా నువ్వు పెంచాలి. ఆ బిడ్డలెట్టి వారికి రకరకాలటువంటివి మనం గ్యాలాలుగా వేస్తూ ఉంటాం. బాగా చదవటంలో తప్పు లేదు. బాగా చదవటం కంటే బాగా ప్రార్థన చెయ్యి. బాగా వాక్యాన్ని చదువు. దేవుని యొక్క వాక్యాన్ని బైహార్ట్ చేయి. పాటలు చక్కగా నువ్వు పాడాలి. చర్చిలో బాగా యాక్టివ్గా నువ్వు ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకో. నీలో హ్యూమిలిటీ కావాలి, దీనత్వము కావాలి, సాత్వికము కావాలి, లోబడేటువంటి మనసు ఉండాలి, తగ్గింపు అనేటువంటిది ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని బిడలెట్టే వారికి మనం అందించే వారిగా ఉండాలి. వారిని నడవలసినటువంటి మార్గంలో సరి చేసేటువంటి రీతిలో, సరి చేసేటువంటి టైంలో వారిని సరి చేయాలి. లేకపోతే వారికి అనేకమైనటువంటి విగ్రహాలు నీవు పెడతా ఉంటావు, లేదంటే లోకంలో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రైమరీగా దేవుడు కాకుండా మరి ఏది కూడా మన బిడలేటువంటి వారి జీవితాల్లో విగ్రహాలుగా ఉండకూడదు. మరి ఏది కూడా విగ్రహానికి ఉండకూడదు. ఒక యజమానుడిగా, ఒక రాజుగా దావీదు సంతతిలో లేనటువంటి యెరోబామును తీసుకొచ్చి దేవుడు ఇక్కడ రాజుగా పెట్టినాడు. తను విగ్రహారాధనకి వెళ్ళేటటువంటి వాడే కాక, విగ్రహారాధన చేసేవాడే కాక, దేశమంతటినీ కూడా విగ్రహారాధనలోకి, అంటే విగ్రహారాధన అంటే దేవుడిని కాకుండా మరొక దారిని వెంబడించటం. అది ఒక శిల్పం అవ్వచ్చు, మరొకటి వస్తువు అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక ధనం అవ్వచ్చు, ఒక ఆస్తి అవ్వచ్చు, ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఒక స్త్రీ అవ్వచ్చు, ఒక పురుషుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దేవుడు ఉండాల్సినటువంటి స్థానంలో మరొక దారిని, అంటే ఉదయం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉదయం లేచిన వెంటనే ఫోన్ తీసుకుని హాయ్ అని పెడతారు, కొన్నిసార్లు గుడ్ మార్నింగ్ అని పెడతారు. ఉదయం లేచిన వెంటనే ఏం వర్క్ ఉంది, ఉదయం లేచిన వెంబటే స్టాక్ ఎలా పెరిగింది, ఇందుట్లో ఏంటది షేర్స్లో స్టాక్ మార్కెట్ ఏం పెరిగింది. ఉదయం లేచిన వెంబటే స్నేహితులు విగ్రహాలు అయిపోతూ ఉంటారు. వీళ్ళతోనే ఈ మెసేజ్ పంపించేద్దాం, అలా లేచిన వెంటనే అక్కడ ఆ కోట దగ్గర బెడ్ దగ్గర లేచి కూర్చుని కనీసం ఒక 15 నిమిషాలు ప్రభుత్వంలో గడుపుదామా అనేటువంటి రీతిలో భక్తి చేస్తున్నావా? ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నావా? రాత్రులు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధి బిడ్డలతో కలిసి కూర్చుని మనం ప్రార్థన చేయాలి. బిడ్డలేటటువంటి వారికి అర్థమవుతుంది అప్పుడు. అలా కాకుండా ప్రిమెట్ వాళ్ళరా, మన దారి మందే, వాళ్ళ దారి వారిదంటే వాళ్ళ దారి వారిదైపోతే నీ దారి నీదైపోతుంది. సఖ్యత ఉండదు, ప్రేమ ఉండదు. దేవుని యొక్క బిడ్డలుగా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ గృహంలోకి, నీ వ్యక్తిగత జీవితంలో, నీ హృదయంలోకి ఏది వచ్చింది ప్రథమ స్థానముగా దేన్ని పెడుతున్నావు? యెరోబాము ప్రజలెట్టి వారు యెరూషలేముకు వెళ్ళిపోతారేమో, ప్రజలెట్టి వారు యోధారాజుకు లోబడిపోతారేమో, ప్రజలెట్టి వారు యోధారాజుకు లోబడి నాకు అగెనెస్ట్గా అయిపోతారేమో, నా రాజ్యము నా నుంచి పోతుందేమో. చూడండి, ఎలాంటి భయభ్రాంతులు అయిపోయినటువంటి వాడికి అయిపోయినాడు. ఎవరిచ్చారు ఈయనకి రాజ్యం? దేవుడిచ్చినాడు. తన ఆలోచన ఏంటి? తిరుగును, నన్ను చంపి మరలా ఎవరిచ్చారు ఈయనకి రాజ్యాన్ని? దేవుడిచ్చినాడు. ఇతనేం ఆలోచన చేస్తున్నాడు? ప్రజలు తిరగబడతారేమో, నేను చనిపోతానేమో, రాజ్యం నా నుంచి పోతుందేమో. చూడండి, దేవుడు బిడ్డలైనటువంటి వారిని ఎవరిచ్చారు నీకు?
ఉద్యోగం ఎవరిచ్చారు? ఆస్తిని ఎవరిచ్చారు? అంతస్తుని ఎవరిచ్చారు? చాలాసార్లు మనం అంతకుముందు ఒక వాగ్దానం చేస్తాం, ఉద్యోగాలు లేనప్పుడు ఒక వాగ్దానం, ఉద్యోగాలు పోయినప్పుడు ఒక వాగ్దానం, బిడ్డలు లేనప్పుడు ఒక వాగ్దానం, బిడ్డలు పుట్టినప్పుడు వాగ్దానాన్ని మర్చిపోతాం. చాలాసార్లు మన జీవితంలో ఇశ్రాయేలు యొక్క లక్షణాలు అనేకమైనటువంటి కనబడతా ఉంటాయి. మనకేమీ లేనప్పుడు ప్రభా నీ సన్నిధిలోనే కూర్చుంటాను ప్రభా, అన్నా కంటే ఎక్కువగా నీ దగ్గర కూర్చుంటాను ప్రభా, అన్నా వలె ప్రార్థన చేస్తాను ప్రభా, సమర్పించుకుంటాను ప్రభా, అన్నా వలె నా బిడ్డలు నీకు సమర్పించేస్తాను ప్రభా. బిడ్డలు లేనప్పుడు, ఆస్తి లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు ప్రభా దయచేయరా ప్రభా, నాకున్నవన్నీ నీవే ప్రభా, నా బిడ్డలు నీవారే ప్రభా, నా భర్త నేను 24 గంటలు మీ సదిలో కూర్చుంటాం ప్రభా. వస్తుంది ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది అంతే, ఇది బాగుంది, ఫస్ట్ చెప్పింది బాగుంది. భార్యాభర్తలు కూర్చుంటారు, ఏం చేద్దాం, నీకు 1,00,000 వస్తుంది, నాకు 1,00,000 వస్తుంది, కూతురికి 1,00,000 వస్తుంది, ఏం చేద్దాం, వీటి నుంచి వెళ్ళిపోతాం మన డీవియేషన్. ప్రార్థన ఉన్నది ఇక ఒక వారం సాక్ష్యం కూడా చెప్తాం, నా దేవుడు నాకు ఇచ్చాడు, ఇలా చేశాడు, అలా చేసి, వెరీ గుడ్, చాలా సంతోషం. దేవుడు చేశాడు, చేస్తారు. కానీ మనం చేసేటువంటి పని ఏంటి? ఎలా నిలబెడుతున్నాం మనం? దేవునికి ఇచ్చేటువంటి వాగ్దానాలు నిలబెడుతున్నాం మనం? లోపడుతున్నామా? జలుబు వచ్చినప్పుడు, దగ్గు వచ్చాడు, పడిచాడు, ప్రభా పాపం చేశాను ప్రభా, కరోనా వచ్చేసింది ప్రభా, మరో కరోనా వస్తుందంట ప్రభా, మా కుటుంబానికి రానివద్దు, మా ఇంటిలోకి రాకూడదు ప్రభా, ఇక నుంచి లోపడతాను ప్రభా. ఆ మాటలే సాక్ష్యం మనకి. నువ్వు పలికేటంటే ప్రతి మాట సాక్ష్యం. జాగ్రత్త దేవుని దగ్గర. నువ్వు అనేక సార్లు మాట తప్పుతున్నావేమో. దేవుడిచ్చినటువంటి ఈవులను, దేవుడిచ్చేటువంటి ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడు అనేటువంటిది లేకుండా అక్కడ నీ పేరు పెట్టుకుంటున్నావు ప్రతిదానికి. బాగా చదివేదాన్ని అండి నేను. మా నాన్న పొద్దున్నే లేపాడండి, మా అమ్మ పొద్దున్నే లేపేదండి. బాగా చదివాడు. మా చెల్లెలు బాగా చదవరండి, నేనేనండి బాగా చదివింది. చెప్పుకుంటాం, మంచిదే చదివావు, ఓకే. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఎక్కడ ఇస్తున్నావు? దేవునికి నీ కుటుంబంలో ఇవ్వాల్సినటువంటి ఆధిక్యత ఉన్నదా? లేదంటే విగ్రహాలను ఎంకరేజ్ చేస్తున్నావా? దేవుడిని పక్కన పెట్టామంటే నీ హృదయంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ బిడ్డల యొక్క ఫోకస్లో నుంచి నువ్వు దేవుడిని పక్కన పెట్టావంటే నువ్వు ఆల్రెడీ విగ్రహారాధన చేస్తున్నట్లే. దేవుడు నువ్వు పక్కన పెట్టినావంటే మరొకటి నీకు విగ్రహం అయిపోయింది. ఉద్యోగ విగ్రహము. ప్రిమిట్ వల్లరా చేయవలసినటువంటిది మనం చేయాలి. ఏమి లేనటువంటి నీకు చదువిచ్చాడే, ఉద్యోగం ఇచ్చాడే, భర్తనిచ్చాడే, భార్యనిచ్చినాడే, డాక్టర్లు అసాధ్యం అన్నారే, బిడ్డలను ఇచ్చారే, చక్కటి బిడ్డలను ఇచ్చారే, ఎంత చక్కగా నీ చుట్టూతో వాళ్ళు ఒలివ వృక్షాలు, ఫలాలు, చెట్లు వల్ల ఎలా ఎదుగుతున్నారు. నిన్ను బట్టి అనుకుంటున్నావు, నిన్ను బట్టిలాగా నువ్వు లోకాన్ని చూపిస్తున్నావు, నేను అనేటువంటిది చూపిస్తున్నావు. తగ్గించుకోవాలి, దేవునికి లోబడాలి. ప్రభా నాలో నేను అనేటువంటిది వచ్చేసింది ప్రభా, దయచేసి ప్రథమ స్థానాన్ని మీకు ఇస్తాను ప్రభా. మీరు నన్ను ఒక యజమానుడుగా చేసినారు, యజమానురాలుగా చేసినారు, నా కింద ఇన్నున్నాయి ప్రభా, వీటన్నిటిలో కూడా నిన్నే చూపిస్తాను ప్రభా, వీటన్నిటిలో కూడా మీ నామాన్ని మహింపరుస్తాను. యెరోబాము ఏమి లేనటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా నియమించినాడు. చివరికి దేవుడినే తృణీకరించి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తను తృణీకరించడమే కాకుండా దేవుడి నుంచి అందరినీ కూడా దూరం చేసేసాడు. ఎంత భయంకరటువంటి పాపిగా యెరోబాము అన్నాడు. అంత మాత్రమే కాదు యెరోబాము చేసేటువంటిది, లేవీలైనటువంటి వారు యాజకులుగా దేవుని పని చేయాలి, లేవీలైనటువంటి వారు యాజకులుగా దేవుని యొక్క పని చేయాలి. తనకిష్టులైనటువంటి వారిని తీసుకొచ్చి ఉన్నత స్థలముల మీద కట్టించి ఏర్పరిచి లేవీలు కానీ
యాజకులుగా వాక్యానికి విరుద్ధముగా చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. లేవీలటువంటి వారు దేవుడు అసైన్ చేసినాడు. మీరు దేవుని యొక్క పని చేయాలి. దేవుని యొక్క యాజకులుగా మీరుండాలి. 12 గోత్రాల్లో కూడా లేవీలటువంటి వారికి దేవుడు అప్పగించినటువంటి పని అది. దేవుడు అప్పగించినటువంటి పనిని ఇతను బైబిల్ని పక్కన పెట్టేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెడుతున్నాడు. ఎంత భయంకరమైనటువంటి రీతిలో ఉన్నాడో చూడండి. లేవీలు దేవుని యొక్క యాజకులుగా ఉండాలి. దేవుని యొక్క పనిలో వాళ్ళు చేయవలసినటువంటిది చేయాలి. కానీ ఆ పని వీళ్ళు చేయకుండా ఇతను తప్పిదము చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. లేవీలు చేయవలసినటువంటి పనిని చేయకుండా తనకు ఎవరైతే ఇష్టలో వారిని యాజకులుగా నియమించినాడు. దేవుని యొక్క పని కూడా ప్రియమైన వాళ్ళరా అందరము చేయాలి. కానీ దేవుని పని చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా భుక్తి కోసము బైబిల్ సంచి వేసుకునేటువంటి వారుగా ఉండకూడదు. ధనము కోసము, ఆస్తుల కోసము, ప్రెస్టేజీల కోసము, పరువుల కోసము ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా నేను ఏదో వీడియో చూసినాను. ఆ వీడియోలో మన మాట్లాడతారు కదా లేడీస్ సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమయ్యా నువ్వేం చేసావు పాస్టరు, అమ్మాయిని ఏం చేసావు యేసు ప్రభువుని చూపిస్తాడంట. ఆ పిల్లని తీసుకొని గర్భవతి చేశాడంట. ఎంత భయంకరమైనటువంటి విషయం. బిడ్డ అంటాడు అతను. ఈవిడ ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కాదు బిడ్డ అలా చేయలేదు బిడ్డ, నువ్వు ఇంకొకసారి గిడ్డ మానే లేకపోతే పోలీసులు పంపిస్తాను అందా అమ్మాయి. దేవుని యొక్క పని చేసేటువంటి దేవుని యొక్క పనివారు కూడా ప్రియమైన వాళ్ళరా మనుషులు తప్పిదాలు ఉంటాయి, కానీ సరిచేసేటువంటి గుణం ఉండాలి, తగ్గింపు ఉండాలి, లోబడేటటువంటి వారిగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ ఏ ఫైర్, నా మాట అగ్ని వంటిది కాదా. యెహోవా సేవోపకరణములు మోయవారులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి మనము, దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి మనము, ఇక్కడ ఉండేటువంటి నేను, లీడ్ చేసేటువంటి మీరు, పాటలు పాడేటువంటి మీరు, టీవీలు పెట్టేటువంటి మీరు, వీడియోలు పెట్టేటువంటి మనము, మ్యూజిక్ వేసేటువంటి ఎవరైనా సరే దేవుని యొక్క పనిది, దేవుని యొక్క పరిచర్య పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేం. ఇష్టులై ఉండుట అసాధ్యం. పరిశుద్ధత ప్రతి విషయంలో పరిశుద్ధత అనేటువంటిది కావాలి మనకి. ఎస్పెషల్లీ దేవుని పరిచర్య చేసేటువంటి మన జీవితంలో నాలో పరిశుద్ధత ఉండాలి. దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఉండేటువంటి నాలో పరిశుద్ధత ఉండాలి. నడిపించేటువంటి మధుకరు, ఇక్కడ ఉండేటువంటి సురేష్, పాటలు పాడేటువంటి గర్ల్స్, బాయ్స్, యవనస్తులు, యవనరాళ్ళు, మ్యూజిక్ అయ్యేటువంటి వారు, ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధత అనేటువంటిది ఉండాలి. పరిశుద్ధత ఉండటం అంటే పాపం అనేటువంటిది మీలో లేకుండా కాపాడుకోవాలి. మీలో దీన మనసు కనపడాలి, లోబడేటువంటి మనసు ఉండాలి, తగ్గింపు అనేటువంటిది ఉండాలి, హెచ్చించుకునేటువంటి స్వభావం ఉండకూడదు. పరిశుద్ధత అంటే హెచ్చించుకుంటాం, గర్వపు మాటలు, ఎవరన్నా ఏమన్నా నోరు మూసుకునేటువంటి వారుగా మనం ఉండాలి. వాడేమన్నా అన్నాడు కదా మనం ఫైట్ చేద్దాం అనేటువంటి రీతిలో ఉండేటువంటి మనసు ఉండకూడదు. లోబడాలి, మనలో ఆత్మఫలాలు ఫలించేటటువంటి వారిగా ఉండాలి. సాత్వికము, దయాళుత్వము, ఆశ నిగ్రహము, విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికమన్నీ కూడా మనలో ఉండాలి. ఆత్మఫలాలు ఫలించేటటువంటి వారుగా ఫలించినటువంటి వారుగా, దేవుణ్ణి వెంబడించేవారిగా, పరిశుద్ధత కలిగినటువంటి వారిలో కనపడేటువంటి ఫలాలవి. గర్వం ఉండకూడదు, కోపం ఉండకూడదు, సాత్వికం ఉండాలి. ఇలాగున మనము దేవుని యొక్క పరిచర్యలో పాలుభాగస్తులుగా మనము ఉండాలి. గ్రహించండి ప్రియమైన వారు, ఎవరైనా సరే పాటలు పాడేటువంటి మీరు కొన్నిసార్లు అంటారు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, నాకు ఛాన్స్ ఎవడెవడు దేవుడు ఇస్తున్నాడు. నువ్వు రెడీ అయ్యి ప్రార్థన చేసుకుని ప్రభువా దయచేసి అంటే ప్రభు తీసుకొచ్చి ఇక్కడ నిలబడతారు. ఛాన్స్లేం అసలు దేవుని పని అందరూ కలిసి చేయాలి. అందరము కలిసి ప్రభు పని చేయాలి.
దేవుని రాజ్యాన్ని కలిసికట్టుగా మనం చేయాలి. కాబట్టి ప్రభు పని చేసేటట్టు మనలో ఈ యొక్క హోలీనెస్, పరిశుద్ధత అనేటువంటిది కనపడాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు పని చేయలేము. చేసిన కార్యములు జరగవు. ఏదో మా చర్చికి 1000 మంది వచ్చారు, 10,000 మంది వచ్చారు మనం చెప్పుకోవచ్చు. కొత్త ఫోటోలన్నీ తెచ్చి పెట్టవచ్చు, వీడియోలు. అంత మాత్రాన ఏమీ జరగదు. ఒక్క ఆత్మ కూడా రక్షణలోకి రాదు. దేవుడు అంటాడు, బలా మంచి మన నమ్మకమైనటువంటి దాసుడు అంటాడు మనల్ని. చెడ్డ దాసుడా అంటాడు. చెడ్డ దాసుడా, నీలో పరిశుద్ధత లేకుండా నువ్వు సంఘాన్ని స్టార్ట్ చేసినావు, నడిపించినావు, రాజ్యాన్ని నా పని కట్టాలని స్టార్ట్ చేసినావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసావు నువ్వు? యు ఆర్ అన్ఫిట్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్. గెట్ లాస్ట్. ఇక్కడి నుంచి నువ్వు బయటికి పో. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలో పరలోకానికి వెళ్ళటానికి తగినటువంటి వారముగా ఉండవు. వేస్ట్. ఈ లోకంలోనే చెప్పుకోవచ్చు, డబ్బుతో దేవుని పని చేయలేము. డబ్బుతో నేను డబ్బులు ఎవరికి ఇచ్చి మిమ్మల్ని ఇక్కడ రమ్మల్ని ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చో, లేకపోతే భోజనాలు ఇచ్చో, ఆదివారం మధ్యాహ్నం భోజనాలు పెడుతుంటే వస్తున్నారా మీరు? మీరు భోజనాలు పెట్టుకుంటున్నాం, అందరం కలిసి మీరు పెడుతున్నారు. కలిసి కుటుంబాలు కలిసి భోజనాలు పెడుతున్నారు, ఖర్చు అవుతున్నారు. భోజనాల కోసమో, వస్త్రాల కోసమో, లేకపోతే ఇంకోటి కోసం వస్తున్నాం మనం. దేవుని యొక్క వాక్యము వినాలి, పరిశుద్ధులుగా తయారవ్వాలి, పరలోకపు మార్గంలో బ్రతకాలి అనేటువంటి రీతిలో మీరు వస్తున్నటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పరిచర్య చేసేటువంటి మనలో ఎవరైనా సరే హోలీనెస్ అనేటువంటిది లేకపోయినట్లయితే, పరిశుద్ధత అనేటువంటిది లేకపోతే ప్రభు యొక్క రాజ్యాన్ని కట్టడానికి మనము అర్హులము కాదు. మనం అనర్హులమే. కానీ దేవుడు మనం పిలిచినప్పుడు ఆ యొక్క పరిశుద్ధత విషయంలో మనం ప్రాక్టీస్ చేసేటటువంటి వారిగా మనము ఉండాలి. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, నీతిమంతులు ఎవ్వరు లేరు. కానీ దేవుడు పనికి మనం పిలిచినప్పుడు మనలో ఇటు ఉంటూ లోకములో పాపములో ఆదివారమే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి వాక్యాన్ని అందించి పాటలు పాడి మ్యూజిక్ వేస్తే దానివల్ల ఉపయోగం ఏవి కూడా నీకు రక్షణ రాదు, చెప్పేవారికి రక్షణ రాదు, వినేవారికి రక్షణ రాదు. అందరము కలిసికట్టుగా ఒక మూటగా ఒక తాడు కట్టుకుని మనందరం ఎక్కడవుతాం? అలా డంప్ చేస్తాడు ఆడు, అంతే. ఒక్కడు పరలోకానికి వెళ్ళలేడు. ఒక్కడు. మనలో ఎవ్వరు వెళ్ళలేము. ఒక విధంగా అలాంటి రీతిలో మనం భక్తి చేసినట్లయితే పరిశుద్ధత, వితౌట్ హోలీనెస్, పరిశుద్ధత లేకుండా ప్రభువుకి ఇష్టడుగా ఉండటము అసాధ్యం. యెరొబాము తను దేవునికి యాజకులెట్టటి వారిని, సరైనటువంటి వారిని, లేవీలెట్టటి వారిని యాజకులుగా నియమించాల్సినటువంటి దానికి బదులు తనకిష్టులెట్టటి వారిని తీసుకొచ్చినాడు. ఎంత భయంకరం! ఎవరిని పడితే వాళ్ళని చూడండి. తను చేసేటువంటి దానికి లేవీలెట్టటి వారిని కాకుండా వేరే తనకిష్టులెట్టటి వారిని తీసుకురావటం వల్ల చూడండి 13వ అధ్యాయం చివరి భాగంలో ఏమి కనపడుతుందో చూడండి. 33వ వచనం నుంచి చదవండి ఒకసారి. తన దుర్మార్గంను విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలంలోకి యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి ఉన్నత స్థలంలోకి యాజకులుగా నియమించెను. చూడండి, యెరొబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాప కారణమాయను. చూడండి, ఒకని యొక్క అవిధేయత అనేక మందిని అవిధేయులుగా, ఆకాను తప్పు చేసినాడు. ఆకాను యొక్క కుటుంబం అంతటిని చంపివేసినారు. ఆకాను యొక్క తప్పు, ఇతని యొక్క అవిధేయత తన కుటుంబం అంతటి కూడా శాపంగా మారిపోయింది. నయమాను బాగుపడినాడు. నయమాను యొక్క కుష్టి ఎవరికి వెళ్ళింది? గెహజీకి. గెహజీ తనొక్కడే పొందాడు ఆ యొక్క శాపం. తన కుటుంబం అంతా నయమానుకు కలిగినటువంటి కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటిండినట్టు చెప్పగా అబ్బా. చూడండి,
అతని యొక్క అవిధేయత అనేక మందిని అవిధేయులుగా, అతని మీదకి తెచ్చుకున్నటువంటి శాపము అనేక మందికి ఇతను శాపగ్రస్తుడిగా అతను అయిపోయినాడు. యెరొబెయాము చేసేటువంటి భయంకరమైనటువంటి పని, దేవుడు అప్పగించినటువంటి పనిని చాలా జాగ్రత్తగా చేసేటువంటి వారిగా దేవుడు ఇతనికి అధికారం ఇచ్చినాడు. కానీ తన అధికారాన్ని జాగ్రత్తగా అతను చేసేటువంటిది ఏంటి? ఇంక లేవినటువంటి వారు కాకుండా ఆ యొక్క ఉత్సవము, యెరూషలేములో ఏం ఉత్సవం జరుగుతుందో అదే ఉత్సవం ఇక్కడ జరిగించినాడు. ఎక్కడ జరిగించినాడు? అది యెరూషలేములో దేవుని యొక్క ఆలయం దగ్గర జరిగించాలి ఆ ఉత్సవము. ఇక్కడ ఆ యొక్క దూడలు దగ్గర ఎక్కడ చేసినాడు? బంగారపు దూడలు ఎక్కడైతే పెట్టినాడో బేతేలులోను దానిలోను, ఆ బేతేలు దగ్గర మందిరాన్ని కట్టించి అక్కడ ఆ యొక్క ఉత్సవాన్ని ఇతను జరిగించి, ఆ ఉత్సవం జరిగేటువంటి టైంలో ఇతను ఏం చేసినాడు? ఇతనే బలిపీఠం ఎక్కి ధూపం వేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి విషయమో చూడండి. బలిపీఠము ఎక్కడానికి అర్హుడు కాదు ఇతను. యాజకులైనటువంటి వారు బలిపీఠం ఎక్కాలి. తనకిష్టులైనటువంటి వారిని నియమించుకున్నాడు. అదే కాకుండా తనే ఎక్కినటువంటి వాడుగా ఎంత శాపానికి కారకుడైపోయినాడో చూడండి. బలిపీఠానికి ఇతను ఎక్కడానికి అర్హుడు కాదు. ఎంత పాపమునకు కారకుడుగా ఇతను అయిపోయినాడు యెరొబెయాము. దేశంలో పాపము, ప్రజలైనటువంటి వారిని విగ్రహారాధన వైపు తిప్పేసినాడు. యాజకులైనటువంటి వారిని, తనకిష్టులైనటువంటి వారిని ఎక్కించేసినాడు. దేవుడు అప్పగించినటువంటి ఆ రాజ్యాన్ని దిక్కుమాలినటువంటి రీతిలో దానిని డిగ్రేడ్ చేసేటటువంటి వాడిగా అయిపోయినాడు. చివరికి అతనే బలిపీఠం ఎక్కినటువంటి వాడిగా అయిపోయినాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇతను చేసేటువంటి దానికి దేవుడు అలాగూ చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. దేవుడు తన యొక్క సేవకులను పంపించి మాట్లాడించేటువంటి, అందుకనే ఆదివారము మనం దేవుని సన్నిధికి రావడం కారణం. మారు మనసు ఒకసారి పొందితే చాలు, పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటాం. దేవుడు ప్రతి ఆదివారం ఎందుకు తీసుకొస్తున్నారు? సరి చేయటం కోసం, మంచి మార్గంలో నడిపించడం కోసం, దేవునికి ఇష్టలుగా అడుగులు వేయటం కోసం, ఆత్మ ఫలాలు ఫలించటం కోసం, అభివృద్ధి అనేటువంటిది మీలో రావాలి. మీరు ఇతరులకు అనేక మందిని ఎంకరేజ్ చేసేవారుగా ఉండాలి. జాలల వలె ఉండాలి. ప్రభు పని మీరు చేయాలి. దేవుని రాజ్యము కట్టాలి. వాక్యము చేత నింపబడి ఉజ్జీవింపబడి దేవుని కొరకు మీరు ఉపయోగపడాలి అనేటువంటి రీతిలో దేవుడు మనల్ని దేవుని సన్నిధికి ఆయన తీసుకొస్తున్నారు. ఏమంటే ఏదో ఊరినే వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. చిన్న పిల్లగా బుడ్డాడు ఏడుస్తున్నాడు. వాడు ఈ వయసులో ఏడుస్తున్నాడు. మరలా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా అదే ఏడు వినపడద్దా వాడి దగ్గర? మనం చెప్పండి, వినపడద్దా? ఏ ఏడుపు వినపడద్ది? ఏడుపు వచ్చినా దాగేకునేటువంటి ఏడుపు వస్తుంది. వాడికి ఏడుపు వచ్చినా ఏం చేస్తాడు? పక్క తిరిగి ఏడుస్తాడు, లేకపోతే ఇంకో చోటికి వెళ్ళి ఏడుస్తాడు. ఏడు పేరు రాదు. ఒక వయసు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడికి ఏడుపు రావడం కష్టం. ఎందుకంటే లోకం వచ్చేస్తుంది. ఏడు చేయటంటే మనసు ఉండదు. ఇక చూడండి, మన జీవితంలో ప్రియమటి వాళ్ళారా, ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నాం? ఎంతకాలం నుంచి దేవుని రాజ్యాన్ని, దేవుని సన్నిధికి వస్తున్నావు? దేవుని ఈ పాటికి అనేక మందిని ప్రభు తిప్పాలి కదా, దేవుని రాజ్యాన్ని కట్టాలి కదా, దేవుని కొరకు ఆశలు ఉండాలి కదా, ప్రార్థన చేయాలి కదా, ఆత్మల నిమిత్తం ప్రార్థన చేయాలి కదా. నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి అనకుండా ప్రభా మా తల్లిని మార్చండి, మా తండ్రిని మార్చండి, మా బంధువులను మార్చండి, మా స్నేహితులను మార్చండి, మా కుటుంబాలను మీరు మార్చండి అని చేసినటువంటి వారము ఎవరైనా ఉన్నామా? లోకంలో ఉన్నటువంటి వాటిని అడగకుండా నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు పెళ్ళి ఇవ్వండి, నాకు పిల్లలు ఇవ్వండి అని కాకుండా ప్రభా అని కన్నీరు కాల్చినటువంటి వారు. మా తండ్రి ఇంకా మారలేదు, ఒక చెయ్యి ఎత్తాడు. మా తండ్రి ఇంకా మారలేదు, మా తల్లి ఇంకా మారలేదు, మా బిడ్డలు మారలేదు, మా తాతగారు మారలేదు, మా కొడుకు మారలేదు, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు. కన్నీరు కార్చేవా నువ్వు? నాకు ఉద్యోగం దయచేయి, డబ్బులు దయచేయి, ఈఎంఐ దయచేయి, కారు దయచేయి, ఇల్లు దయచేయి, ఆస్తులు దయచేయి, బిడ్డలు బాగా చదవాలి, చేసుకోవాలి. బట్ దానికంటే ప్రథమగా నువ్వు చేయవలసినటువంటిది ఏంటి? ఆత్మలు ఆత్మలు ఆత్మలు. మీ తల్లిదండ్రులు ఏంటంటే వారికి మారు మనసు ఉందా?
మారు మనసు అనగానే చర్చికి వెళ్ళినంత మాత్రాన మారు మనసు కాదు. పాపపు ఒప్పుకోలు పశ్చాత్తాత్మ రావాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే, పాపాన్ని విడిచిపెడితేనే, పాపాన్ని మరలా చేయకుండా ఉంటేనే ఏనాడైనా తల్లిదండ్రుల వారి లోకాన్ని వదిలితే పరలోకానికి వెళ్ళగలుగుతారు. యేసుని స్వరక్షకుడిగా ఎంచుకుని పాపాన్ని కక్కాలి. ఫస్ట్ పాపం చేయటం ఆపేయాలి. పాపము చేయకుండా ఉండాలి. అప్పుడే పరలోకానికి వెళతారు. ఈ బోధలు మన సంఘాల్లో ఉంటాయి. ఇలాంటివి కాకుండా చర్చికి వెళ్ళినంత మాత్రాన అన్ని చాలా సంఘాల్లో ఉంటాయి బోధలు, మంచి బోధలు. బట్ ఊరికనే వెళ్ళి వారి జీవితంలో మార్పు లేకుండా, వారి జీవితంలో పాపపు నిన్ను తిట్టారు, నిన్ను కొట్టారు, ఒక కోడలుగా నువ్వు ఉండవు. మీ అత్తగారు నిన్ను తిట్టింది, నీకు తెలుసు. మరి మీ అత్తగారు నిన్ను వచ్చి క్షమాపణ అడిగింది, అమ్మా నేను తప్పు చేశానని. ఏ అత్తగారికి, ఏ కోడలకైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? ఏ కుమార్తెకైనా నీ తల్లిని నువ్వు తిట్టినప్పుడు, లేదంటే నీ భర్తను నువ్వు తిట్టినటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్స్ నీకు గుర్తున్నాయి? లేదంటే నీ అత్తగారిని నువ్వు తిట్టేటువంటిది ఆ సందర్భం నీకు గుర్తుంది? మరి నువ్వు ఎప్పుడైనా నీ అత్తగారిని ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను తప్పు చేశాను, నిన్ను తిట్టుకున్నాను, హృదయంలో బహిర్గతంగా తిట్టాను, నన్ను క్షమించు అని చెప్పినటువంటి సందర్భం ఏమైనా ఉందా? ఇది లేకపోయినట్లయితే నువ్వెంత భక్తి చేసినా దానివల్ల ఉపయోగం లేదు. వచ్చి ఊరికినే వెళ్ళిపోతున్నట్టు లెక్క. మన జీవితంలో మార్పు అనేటువంటిది రావాలి. సారీ, తప్పు చేశాను అనేటువంటి మనసు మనలో రావాలి. ఎవరిదైనా సరే, మీ బిడ్డలేటువంటి వారిని నువ్వు తిట్టావు, వాళ్ళు తప్పు చేయకుండా నీ కోపం, భార్యాభర్తల మధ్య పోట్లాట జరిగింది. అదే టైంలో పిల్లలు ఏదో అన్నారు, ఇది మనసులో పెట్టుకుని పిల్లలను కొట్టావు. నువ్వు తప్పు చేసావా లేదా? పిల్లలు నీకు పుట్టిన పిల్లలే, కానీ సందర్భం లేకుండా మనసులో ఏదో పెట్టుకుని కొట్టావు. అది నువ్వు తప్పు చేసినావు. మీ ఇద్దరు పోట్లాటలాడుకుని ఈ బిడ్డ మీద ఆ యొక్క కక్షను చూపించినప్పుడు, యూ హ్యావ్ టు కాల్ యువర్ సన్ ఆర్ డాటర్ అండ్ యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. వితౌట్ ఎనీథింగ్, ఐ బెట్ యూ, మీ అమ్మ నేను పోట్లాడుకున్న దాన్ని బట్టి, మీ నాన్న నేను పోట్లాడుకున్న దాన్ని బట్టి నేను కొట్టాను సందర్భం లేకుండా. నీ కాన్షియస్ నిన్ను ప్రిక్ చేసినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరిచేసుకుంటామే మారు మనసు. నీవు చేసేటువంటి తప్పు, ఏం తప్పు చేసినావు దాన్ని నువ్వు ఆ కాన్షియస్, నీ మనస్సాక్షి నీ మీద మోపుతుంది, చెప్తుంది, ఎస్ యు హావ్ డన్ దిస్ మిస్టేక్. వాడు పాపం చిన్నాడు, వాడు ఏం తప్పు చేశాడు, వాడు ఏం చేయలేదు కదా, ఎందుకు కొట్టావు నువ్వు అని ఒకరోజు నీకు గుర్తొస్తుంది. ఆ రోజును సాయంత్రం ఎప్పుడో ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు కాల్ దట్ బాయ్ అది యువర్ డాటర్, హత్తుకొని నాన్న సారీ అని చెప్పేటువంటిదే పశ్చాత్తాపం. దాన్ని మనం చేసేటట్టు విధానం ఉండాలి. నీ భార్యను కొట్టావు, నీ భర్తతో పోట్లాడావు, లేనిపోయినటువంటి నిందలు మోపావు నీ భర్తని, అనుమానాలు చూపించావు, ప్రతి విషయంలో నువ్వు అనుమానం చేసావు, అనుమానంతో భర్తకి గిలగిల్లాడేట్టు చేసావు, ఏమీ తట్టుకోలేక ఓ దెబ్బేశాడు నిన్ను. అతనిదే మిస్టేకు, నువ్వు ఇలాగున కొట్టడం అనేటువంటిది నీది మిస్టేక్. మరలా అయిపోయిందా, అలా కాదా, ఇలా కాదా అనుకున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు. అది కాదు జరగాల్సినటువంటిది. యూ హ్యావ్ టు టెల్ యువర్ హస్బెండ్ దట్ ఐ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. నీ భర్తతో నువ్వు చెప్పాలి, సారీ నేను ఈ మిస్టేక్ చేశాను, లేనిపోయినటువంటివి అన్నీ కూడా మనసులో పెట్టుకుని నేను అనుమానించాను, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అని నీ భర్తతో నువ్వు చెప్పాలి. నీ భార్యతో నువ్వు చెప్పాలి, అది నీ బిడ్డలేటి వారితో చెప్పాలి. నీ ఆఫీసులో ఎక్కడ తప్పు చేసినావు, నీది కానటువంటి వస్తువుని తెచ్చావా, నీది కానటువంటి ఆ యొక్క స్త్రీని చూస్తున్నావా, నువ్వు నీది కానటువంటి పురుషుడితో మాట్లాడలేటువంటి ఆశతో నువ్వు పద్దాక ఆ పురుషుడి దగ్గరికి వెళ్తున్నావా, మెసేజ్ పెడుతున్నావా? దట్స్ ద మిస్టేక్ దట్ యు ఆర్ డూయింగ్. దట్స్ ద సిన్ విచ్ ఈజ్ అగైనెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా నీ మనసులోకి ఒక విగ్రహానికి చోటిస్తున్నట్లుగా ఉంది. విగ్రహం చోటిస్తున్నప్పుడు నీ మనసాక్షి నీతో మాట్లాడుతుంది, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసావా, వచ్చేసి కూర్చుంటాడు సైతాను నీలో. వాడు మనసాక్షి మనతో మాట్లాడుతున్నప్పుడే, గర్దిస్తున్నప్పుడే, ఎస్ నేను చేస్తున్నాను,
నేను రాసుకుంటున్నాను, పూసుకుంటున్నాను, మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడుతున్నాను, ఫోన్ చేయకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ ఎ మిస్టేక్. నో, ఐ హ్యావ్ టు స్టాప్ ఇట్. దాన్ని నేను వదిలేయాలి అనేటువంటి రీతిలో నువ్వు ఆపినావంటే సైతానుడు నీ దగ్గరికి రాడు. అలా కాకుండా నువ్వు కనుక వాడిని అలాగ ఎంటర్టైన్ చేసావా, కుటుంబం అంతే. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, అసమాధానము, గొడవలు, కొట్లాట్లు, అపనమ్మకము, శాంతి అనేటువంటిది ఉండదు, నిద్ర ఉండదు, అనారోగ్యాలు వచ్చేస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పశ్చాత్తాపం అనేటువంటిది, పాపపు ఒప్పుకోల ఆత్మ అనేటువంటిది, రిపెంటెన్స్ అనేటువంటిది ఉండాలి ప్రతి ఒక్కరిలో. అలాగూ లేకపోయినట్లయితే నీవు ప్రభు సన్నిధికి వెళ్ళటం అనేటువంటిది జరగనటువంటిది. నువ్వు పాపాన్ని ఒప్పుకోకపోతే పశ్చాత్తాపముతో, కన్నీటితో నీ పాపముని నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర దానిని ఒప్పుకోకుండా దాచుకున్నావంటే నీవు చేసింది తప్పని కూడా తెలిసి కూడా నీ హృదయంలో దానిని ఇంకనూ నువ్వు అలాగునే దాచుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, పరలోకానికి వెళ్ళటం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి మనలో పశ్చాత్తాపము కావాలి, తగ్గింపు అనేటువంటిది ఉండాలి, లోబడేటువంటి మనసు అనేటువంటిది ఉండాలి. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యెరోబాము తప్పు చేస్తున్నాడు. యెరోబాము చేసినటువంటి తప్పులను దేవుడు అయోధ్య దేశం నుంచి పేరు తెలియనటువంటి, పేరు మెన్షన్ చేయనటువంటి ఒక ప్రవక్త వచ్చి అక్కడ వాక్యాన్ని అందిస్తున్నాడు. ఏమందిస్తున్నాడు చదవండి ఒకసారి 13వ అధ్యాయంలో. యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద దూపము వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను నీ మీద అర్పించును, దహనము చేయును. చూడండి చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం, యెరోబాము తప్పు చేస్తున్నప్పుడు దేవుడు వదిలిపెట్టిన వాడిగా లేడు. ప్రియమైన వారలారా, మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుడు ఉదయ కాలశంలో దేవుని వాక్యము చేత నీతో మాట్లాడుతున్నప్పుడు యెరోబాము సరి చేసుకునేటువంటి వాడిగా అతను లేడు. దేవుడి వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు పశ్చాత్తాపడాల్సినటువంటి టైం ఆసన్నమైంది. నువ్వు తగ్గించుకోవాలనేటువంటి సమయం ఆసన్నమైంది. నేను పాపిని అనేటువంటి సమయం ఆసన్నమైంది. యెరోబాముతో దేవుడు తన ప్రవక్తను పంపించి మాట్లాడితే తను చెప్పినటువంటిది ఏంటి? ఏం మాట్లాడినాడు? తనకు వ్యతిరేకముగా తన చెయ్యి చాపినటువంటి వాడిగా, చెయ్యి చాపి ఆ యొక్క దేవసేవకుడిని, ప్రవక్తని పట్టుకోమన్నటువంటి వాడిగా. చూడండి ఇతను చేసేటువంటి పని ఎంత భయంకరటువంటి పని చేసినాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అతన్ని సరి చేసుకోమంటున్నప్పుడు నువ్వు చేసేటువంటి పని సరైనటువంటిది కాదు. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు రిపెంట్ అవ్వాలి, నువ్వు పశ్చాత్తాపడాలి, తిరిగి ఇచ్చివేయాలి. నీ భార్యతో క్షమాపణ పొందాలి, నువ్వు నీ భర్త దగ్గర క్షమాపణ పొందాలి. ఆఫీసులో నువ్వు తగ్గింపులో నీ పనిని అప్పగించిన పని నువ్వు చేయాలి, క్రమశిక్షణలో ఉండాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాని విషయంలో నువ్వు ఎదురు తిరిగేటట్టు వాడవుగా నువ్వు ఉండకూడదు. ఎదురు తిరిగేటంటే మనస్సు, రెబెలియస్ స్పిరిట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. రెబెలియస్ స్పిరిట్, ఎదురు తిరిగేటువంటి స్వభావం. ఎవరిదా స్వభావము? లూసిఫర్ స్వభావం. లోబడేటువంటి స్వభావము యేసయ్య స్వభావం. దీనత్వము యేసయ్యది. ఎదురు తిరిగేటువంటిది, హెచ్చించుకుంటాం అనేటువంటిది, నేను కూడా సమానము అనేటువంటిది లూసిఫర్ యొక్క స్వభావం. మన జీవితంలో ఆ యొక్క గర్వం అనేటువంటిది, హెచ్చించుకుంటాం అనేటువంటిది లూసిఫర్ యొక్క స్వభావాలు మన జీవితంలో రాకూడదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చాడు దావీదు దగ్గరికి. నాతాను చెప్పినాడు, ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీలో చెప్పాడు, ఏమని చెప్పాడు చదవండి అక్కడ. నాతాను తెలుసా ఎక్కడ ఉంటుందో? ఒకానొక పట్టణమందు ఉండరి
ఒకడు ఐశ్వర్యవంతుడు, దరిద్రుడు. విస్తారమైనటువంటి గొర్రెలు గొడ్డలు కలిగి ఉండెను. ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేవు. తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని ఆయత్తము చేశాను. దావీదు ఈ మాట విని ఆ మనుషుడి మీద బహుగా కోపించి, యెహోవా జీవము తోడు, నిత్యమే ఈ కార్యము చేసిన వాడు మరణం. అప్పుడు నాతాను ఏమన్నాడు? ఆ మనుషుడవు నీవే. వృత్తాంతం అంత విన్నప్పుడు ఉగ్రుడైపోయినాడు. తప్పు చేశాడా వాడు? తప్పు చేశాడా? వాడు ఇలాగ చేయాలి, వాడిని అలా చేయాలి, ఇలా చేయాలి. మనం చెప్తూ ఉంటాం, వాడు అలాంటి వాడా, వీడు ఇలాంటి వాడా, వాడు ఇలాగ చేశాడా తప్పిదం, వాడు ఇలాంటి తప్పుదం చేశాడా. రాత్రి చదువుకున్న గల్తీలు రాసిన పత్రికలు 5వ అధ్యాయాలు కూడా చూడండి. చివరి మొదటి వచనంలో ఏముంటుంది? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైనటువంటి ప్రతివాడు తాను శోధింపబడునేమోనని చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకురాలి. ఆడేం చేయాలి? అవతల వ్యక్తి అవతల పడిపోయినాడు, అతను తప్పుదం చేసినాడు. ఇతను ఏం చేయాలి? వాడు పడిపోయాడా, వాడంత దుర్మార్గుడా అనేటువంటిది కాదు. చేయవలసినటువంటిది ఏంటి? నేను పడతానేమో, నేను జారిపోతానేమో, నేను జాగ్రత్తగా ఉండాలి. ఫలానా సహోదరుడు తప్పు చేశాడా, ఫలానా సహోదరి తప్పు చేసిందా? ఓకే, తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు చాలామంది, అందరం తప్పులు చేశాం. అవతల వ్యక్తి తప్పు చేశాడని తెలిసినప్పుడు, అమ్మో నా పరిస్థితి ఎలా ఉంది? ఆ తప్పే కాకపోవచ్చు, అతను చేసినటువంటి తప్పే కాకపోవచ్చు, నువ్వు మరో తప్పులో ఉండుంటావు, మరో తప్పు చేస్తానికి ఆస్కారం ఉండుంటుంది. కాబట్టి మనము ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు దాన్ని బట్టి మనము మైక్లో చెప్పేవాళ్ళం కాకుండా మనం చేయనటువంటిది ఏంటంటే, ఆ వ్యక్తి తప్పు చేశా, నేను కూడా తప్పుల్లో ఉన్నానా, ఏ తప్పులో ఉన్నాను, ఏ పాపంలో ఉన్నాను, నేను జారకుండా పడకుండా నిలబడుతున్నటువంటి నేను తిన్నగా ఉన్నానో లేదో నేను చూసుకోవాలి. నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. నిలుచున్నటువంటి నీవు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తిని విషయంలో కోపం వచ్చింది దావీదుకి, వాడి సంగతి చూడ, వాడు నిశ్చయముగా మరణపాత్ర. నాతోనేమన్నాడు? ఆ మనుషుడవు, డైరెక్ట్గా మాట్లాడినాడు. ఆ మనుషుడవు నీవే. వాడు మరణశిక్ష కాదురా, నీకు మరణశిక్ష చేస్తా అన్నాడు. మళ్ళంటే చేసే పని అది. నేను రాజును, నువ్వేంటి ఒక ప్రవక్త, ఆఫ్టర్ ఆల్ నీకు అదే మరణశిక్ష నీకు కూడా వేస్తాను నేను. చూడండి, దావీదు ఆ మాట అనలా, నేను పాపము చేసి తిని. చూసారా, ఆ స్వభావం రావాలి మనలో. యెరోబాముతో యోధా దేశము నుంచి ప్రవక్తను పంపించి, నువ్వు చేసేటువంటిది పని కరెక్ట్ అయినటువంటిది కాదు, యాజకులైనటువంటి వారిని నిర్మించినావు, దూడలను పెట్టినావు, ప్రజలను నా నుంచి తిప్పినావు, నువ్వు పాపము చేస్తున్నావు, నీవు లేవీలు ఎక్కాలనేటువంటి బలిపీఠం మీద నీవే ఎక్కి బలు అర్పిస్తున్నావు, జాగ్రత్త అనేటువంటి రీతిలో ఆ యోధా దేశం నుంచి వచ్చి మాట్లాడేటువంటి ఆ యొక్క దైవజనుడిని లోబడి, ఎస్ నేను ఏ పాటి వాడను, నాకు అసలు బ్యాక్గ్రౌండే లేదే, నాకు అసలు నా పేరెంట్స్ సరైనటువంటి వాళ్ళే కాదే, ఒక పేరు ప్రఖ్యాతులేటువంటి వారే కాదే, నన్ను తెచ్చి ఇశ్రాయేలు 10 గోత్రాలకు దేవుడు నన్ను
రాజుగా నియమించినాడే. నేనెంత తగ్గాలి, నేనెంతగా పాపిని, ఎలాగున తప్పిదాలు, వాక్యానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవుని మాటలకు వ్యతిరేక అడుగులు వేస్తున్నానే. అవును, నేను తప్పు చేసినాను అనేటువంటి రీతిలో యెరోబాము మాట్లాడవలసిన దానికి బదులు చెయ్యి చాపి అతనిని పట్టుకోమని చెప్పగా, కారకుడైపోయినాడు ఇతను. కారకుడు, పాపానికి కారకుడయ్యి దైవ సేవకులు కూడా వ్యతిరేకముగా మాట్లాడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని డైరెక్ట్గా అందించేటటువంటి వారికి ఈ లోకంలో సరైనటువంటి ప్లేసు లేదు. నువ్వు పాపివి అని చెప్తే సంఘాల్లో జనాలు ఉండరు. నువ్వు సూపర్ పరిశుద్ధుడు అని చెప్తే మాత్రం నువ్వు చేసేది అంత మంచిది బ్రదర్, మీ ఆవిడని కొట్టే ఏమవుదాం, సాయంత్రం మందేసి వెళ్ళిపోయి ఏమవుదాం, నీ ఇష్టం, ఏం పర్లా, అందరు కలిసి ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోండి, ఓ మూవీకి వెళ్ళిపోండి, పర్లేదు. ఆదివారం సంఘానికి మాత్రం రండి, చక్కగా సందాలు పట్టండి, పాటలు పాడండి, మ్యూజిక్ వేయండి, ఘనంగా దేవుడిని ఆరాధిద్దాం, రండి బ్రదర్ అని చెప్పావనుకో, కొల్లలుగా ఇవాళ సాటానిక్ చర్చెస్ ఎందుకు అంత ఫుల్ అయిపోతున్నాయి వేరే దేశాల్లో, సైతాన్ని వర్షిప్ చేస్తున్నటువంటి చర్చెస్లో, పాపము లేనటువంటి చర్చెస్లో. ఎందుకంటే వెచ్చలివిడితనం. ఓ రోజు రాత్రి నేను కింద ఆ ఇంట్లో ఎక్కడ ఉన్నప్పుడు రాత్రి 11 ఇప్పుడు టీవీ పెట్టే, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ పెట్టే, పెద్ద టీవీ ఉండేది మా ఇంట్లో, ఎవరో ఇచ్చారు. అది పెడితే అందుట్లో వస్తుంది, ఒక చర్చి చూపిస్తున్నారు. 60-65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, చర్చి ఏమీ లేవు. అసలు ఫస్ట్ టైం అది చూడంగానే ఎంత బాధ అనేటువంటిది వచ్చిందో. ఈ మధ్యలో చూశాను ఇంకొక చర్చి, సటానిక్ చర్చి, ఆ ప్లేస్ ఏం రాసి ఉంది అక్కడ, నల్ల బట్టలు వేసేసుకుంది ఆ అమ్మాయి, ప్రీచరు వాక్యాన్ని చించేస్తుంది, దైవ గ్రంథాన్ని, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ అలా చించేస్తుంది. అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళు అటాక్ చేస్తుంటే వాళ్ళందరినీ కలిసి సాటానిక్ వర్షిప్పర్స్ బయటికి పంపించేశారు. చూడండి, ప్రజలైనటువంటి వారికి యేసయ్య గురించినటువంటి నీతి బోధలు, మంచి మాటలు, రిపెంటెన్స్ గురించి, పాపక్షమాపణ గురించి చెబితే వారికి ఇష్టం అనేటువంటిది లేదు. ఏది ఇష్టం అంటే, నీ ఇష్టం వచ్చినట్టు గంతులు వేయొచ్చు, బట్టలు లేకుండా తిరగవచ్చు, సగం బట్టల మీద తిరగవచ్చు, ఇతరులైనటువంటి వారిని యూ హావ్ టు ల్యూర్ దెమ్, వారిని నువ్వు అట్రాక్ట్ చేయాలి. నీ ఇష్టం వచ్చిన డిజైనర్లు వేసుకోవచ్చు, డిజైన్లో ఏ మూవీ కావాలంటే ఆ మూవీ, ఏ లిక్కర్ కావాలంటే కానీ, మనం ఆదివారం వెళితే చాలు అనేటువంటి రీతిలో చెబితే ప్యాక్ అయిపోతారు సంఘాల్లో. ప్రిపెట్ వల్లరా, మనకి కావాల్సినటువంటిది పరలోక రాజ్యం, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి. అందుకనే దేవుడు మనల్ని గద్దిస్తున్నారు. యెరోబాము తప్పు చేస్తున్నప్పుడు యెరోబాము దగ్గరికి ఒక ప్రవక్తను దేవుడు పంపించినాడు. ఆ దైవ సేవకుడు చెప్తున్నప్పుడు యెరోబాముకి కోపము వచ్చింది, భయంకరమైనటువంటి కోపం వచ్చింది యెరోబాముకి. తన చేతిని చాపినటువంటి వాడిగా అతను ఉన్నాడు. చూడండి ప్రిపెట్ వాళ్ళరా, థర్డ్ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యము సత్యము. దైవ సేవకుల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ప్రవక్తలు, దైవ సేవకుల యొక్క మాటలు, అవి నెరవేర్పు అనేటువంటివి జరుగుతాయి. దేవుని నుంచి వచ్చేటువంటి మాటలు. అక్కడ నాతాను చెప్పినప్పుడు దావీదు లోబడ్డాడు, నేను తప్పు చేశా అన్నాడు. అదే రీతిలో ఇతను కూడా యెరోబాము నేను పాపిని అనేటువంటి రీతిలో లేడు. కాబట్టి ఇతని మీదకి వెంటనే దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది. చూడండి, అక్కడ ఇక దైవ సేవకుడు పలికినటువంటి మాటల్లో 3 విషయాలు మనం చూస్తాం. 3 కూడా ఆ నెరవేర్పు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిది మనం చూస్తాం ఏంటంటే, దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టును. చూడండి, యెరోబాము 928 నుంచి 907 వరకు ఉన్నాడు. యెరోబాము ఇశ్రాయేలుని పరిపాలన చేసేటువంటి వాడుగా ఉన్నటువంటి ఈ యొక్క రాజు 928 BC నుంచి 907 వరకు. జొస్సయ్య 639 నుంచి 609 వరకు ఇతను ఉన్నాడు. 639, సుమారు 350-320 సంవత్సరాల తర్వాత, 320 సంవత్సరాల తర్వాత మీరు కనుక చూసినట్లయితే 2వ రాజులు 23వ అధ్యాయము
15వ వచనం చదవండి ఒకసారి. 2 రాజులు 23. బలిపీఠమును కారకుడైన దానికి ముందుగా ఉండొచ్చు అండి. దానికి ముందుగా ఒక అధ్యాయం ముందుగా యోషియా పడతాం. 7 ఆరంభించడానికి ముందు ఉంటుంది అతను. హలో, యోషియా ఎప్పుడు పుట్టాడు? యోహూయేలుబడిలో 7వ సంవత్సరం బంధు ఎక్కడ ఉంటుంది చూడండి. 2వ రాజుల్లో హిజ్కియా తర్వాత వస్తాడు. 22వ అధ్యాయంలో కూడా ఉంది కదా. యోషియా ఆరంభించి 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలాను. చిన్నవాడుగా 8 ఏళ్ల టైంలో ఇతను రాజుగా ఏలినాడు, పరిపాలన చేశాడు. ఇతను 23వ అధ్యాయంలో అతను చేసేటువంటి దానిని ఈ విషయంలో మనం చూస్తాం. ఏంటి? 15వ వచనంలో ఉంటుంది చూడండి. అక్కడ బలిపీఠమును ఉన్నత స్థలమును పడగొట్టించి కాల్చి పొడుమొగినట్లు తొక్కించి కాల్చి వేశాను. ఇతను ఇక్కడ మనం ఈ విషయంలో ఈ యొక్క రాజు ఈ యొక్క ప్రవక్త చెప్పినటువంటి మాట ఏంటి? ఇతను పుడతాడు, నీ మీద ధూపం వేసిన ఉన్న స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుషుల శల్యములను నీ మీద దహనము. 15వ వచనం నుంచి 20వ వచనం వరకు అతను ఏం చేశాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. 2వ రాజులు 23వ అధ్యాయంలో ఆ యొక్క నెరవేర్పు అనేటువంటిది సుమారు 320-350 సంవత్సరాల తర్వాత, 320 సంవత్సరాల తర్వాత, 27 అంటారు ఎగ్జాక్ట్గా, ఈ యొక్క ప్రవక్త మాట్లాడేటువంటి దానికి దేవుడు ఆ యొక్క నెరవేర్పు అనేటువంటిది 320 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్గా పేరు కూడా చెప్పాడు. చూడండి, యోషియా అనేటువంటి వాడు దావీదు సంతతిలో వస్తాడు, అతడు చేసేటువంటిది ఈ పని చేస్తాడు, బలిపీఠములను నిర్మూలన చేస్తాడు. అక్కడ యాజకులైనటువంటి వారి అక్కడ ఏ యొక్క ప్రవక్త అయితే అక్కడ చనిపోయేటువంటి వాడుగా ఉన్నాడో ఆ యొక్క ప్రవక్త యొక్క శల్యాలను ముట్టకుండా రిమైనింగ్ బోన్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ కాల్చివేసేవాడిగా, అక్కడ ఇంకను అలాంటి వారందరినీ కూడా తీసుకొచ్చి ఆ బలిపీఠముల మీద కాల్చినటువంటి వాడుగా ఈ యొక్క యోషియా కనపడుతున్నాడు. కాబట్టి 100% ప్రియమైనటువంటి వారా దేవుని యొక్క సేవకుల యొక్క మాటలు నెరవేర్పు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇది ఫస్ట్గా మనం చూస్తున్నాం. యోషియా ఇలా పుడతాడు అనేటువంటిది యోషియా పుట్టడం చూసినాం, యోషియా పరిపాలన చేయడం చూసినాం, యోషియా ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించడం చూసినాం. అక్కడ ఉన్నటువంటి వారి శల్యములను ఆ యొక్క పాత కాలంలో ఎవరైతే 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ యొక్క బలిపీఠము మీద అర్పణ చేసేటువంటి వీరందరి యొక్క శల్యాన్ని చూసి అక్కడ కాల్చినటువంటి వాడుగా యోషియా 100% నెరవేర్పు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగనే మనం చూసినట్లయితే తర్వాత వెంటనే 3వ వచనం, ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవటయే యెహోవా ఇచ్చు సూచన. అది మీరు చూసినట్లయితే 5వ వచనం, మరి యెహోవా సెలవు ప్రకారము దైవజనుని సూచన చెప్పిన బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలిగిపోయాను. చూడండి, వెంటనే దేవుని యొక్క వాక్కు నెరవేర్పు అనేటువంటి దానిని మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క మాట ఎంత సత్యము. దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క ప్రవక్త అక్కడి నుంచి వచ్చినాడు, యెరోబాముకు వ్యతిరేకముగా అతను దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నటువంటి దానిని చూయించి అతనితో మాట్లాడినాడు. నేను నిజమైనటువంటి దేవ సేవకుడినైతే అనేటువంటి రీతిలో యోషియా పుడతాడు అనేటువంటి దాన్ని అలా ప్రకటన చేసినాడు. 300 సంవత్సరాల తర్వాత ఆ ప్రకారమే యోషియా జన్మించడం. అదే టైంలో తను ప్రకటన చేసినాడు, బలిపీఠము బద్దలైపోతుంది అనేటువంటి రీతిలో దేవుని యొక్క సేవకుడు అక్కడ ప్రకటన చేసినాడు. కాబట్టి అదే రీతిగా అతను ఆ నెరవేర్పు అనేటువంటి దాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాగనే ప్రియమైన వాళ్ళరా మనం చూసినట్టయితే ఈ యొక్క చెయ్యి, యెరోబాము యొక్క చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. ఎండిపోయినటువంటి దాన్ని మరలా రెక్టిఫై చేయటం కోసము ఈ దైవ సేవకుడి యొక్క అవసరం అతనికి వచ్చినది. దేవుని యొక్క సేవకుడు మరలా ప్రార్థన చేసినాడు కాబట్టి
అతనికి ఆ హీలింగ్ అనేటువంటిది అయినా సరే యెరోబాములో మార్పు అనేటువంటిది లేదు. ప్రియమైన వాళ్ళ అదే కాలశంలో దేవుని వాక్యం అనేటువంటి మన గృహాలలో ఎలాంటి దేవుని వ్యతిరేకతను మనం ఎంకరేజ్ చేసుకుంటున్నాం? దేవునికి ఇవ్వాలన్నటువంటి స్థానాన్ని మరి దేనికి మనం ఇస్తున్నాం? దేవుడు కూర్చోవాలన్నటువంటి నీ హృదయంలో దేనికి నీ హృదయంలో చోటిచ్చినావు? అదొక ధనమా, ఒక ఆస్త, మరొక పురుషుడు, మరొక స్త్రీనా, నీ ఉద్యోగమా, నీ అంతస్త, లోకమైనటువంటి ప్రెస్టేజ్, లోకమైనటువంటి ఆ ఫేము, ఇలాంటి వాటి కోసం నువ్వు నీ హృదయంలో దేవుడిని పక్కన పెట్టేసేసి దేవుని స్థానంలో వీటిని కూర్చోబెట్టావా? ఒకవేళ అలాంటి రీతిలో నువ్వు ఉన్నట్లయితే నీవు డైరెక్ట్గా అలా విగ్రహారాధనను చేస్తున్నాడు. దేవుడు కాకుండా మరొక దేని హృదయంలో ఉన్నా సరే యు ఆర్ డూయింగ్ ఐడల్ వర్షిప్. దేవుడు కాకుండా నీ హృదయంలో ఏ స్థానం దేనికి ఇచ్చినా సరే ప్రథమ స్థానం అనేటువంటి దానిని దేవునికే మనము ఇవ్వాలి. మన బిడ్డలెట్టి వారికి ఏం టీచ్ చేస్తున్నాం? మన బిడ్డలెట్టి వారిని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాం? మనం బిడ్డలెట్టి వారికి దేవునికి వాక్యము ద్వారా వారిని మనం ఫీడ్ చేస్తున్నామా? బిడ్డలెట్టి వారిని దేని మీద ఫోకస్ చేయించే వారికి ఉంటున్నాం? వాక్యం మీద ఫోకస్ చేస్తున్నావా? ప్రార్థన మీద ఫోకస్ చేస్తున్నావా? దేవుని కార్యముల మీద ఫోకస్ చేపిస్తున్నావా? దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి రీతిలో మనం ఫోకస్ చేస్తున్నావా? లేదా ఈ లోకం మీదే మన ఫోకస్ ఉంటుందా? ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ అలాంటి రీతిలో మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో మనం సరిచేసేటటువంటి వారిగా, దేవుని యొక్క బిడ్డలుగా, ప్రియమైన వాళ్ళ దేవునికి వ్యతిరేకముగా, దేవ సేవకులకు వ్యతిరేకంగా మనము మాట్లాడకూడదు. అది మనకు క్షేమం కాదు. దేవ సేవకులకు వ్యతిరేకముగా, అలాగే దేవుడు అప్పగించినటువంటి దేవుని పనిచేటువంటి నేను కానీ మీరు కానీ దేవునికి ఇష్టలుగా, పరిశుద్ధులుగా దేవుని యొక్క పనిని మనం చేయాలి. పరిశుద్ధులుగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టేటట్టు వారిగా మనము ఉండాలి. అంతేగాని దేవుడు తన యొక్క మాటలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చేటువంటి దేవుని సేవకులు వ్యతిరేకంగా మాట్లాడొద్దు ఎప్పుడు కూడా. దేవుడు ఏదైతే ఒకవేళ అలాంటివి మన నోట్లో ద్వారా దేవుని సేవకుల ద్వారా వచ్చినాయంటే అవి నెరవేర్పు అనేటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా దైవ సేవకులతో మనం ఆర్గ్యుమెంట్, అనవసరంగా అలాంటిది ఏ దైవ సేవకులైనా సరే, దైవ సేవకులు కూడా దేవునికి ఇష్టలుగా, పరిశుద్ధులుగా, దేవుని వాక్యము చేత నింపబడి నడిపేటటువంటి దైవ సేవకులుగా మనము ఈ కోణంలో భక్తి చేసినట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బలలో మనం పాల్పంచుకుంటున్నాం. ఏ ప్లేస్లో నీ హృదయంలో ఎక్కడ దేనికి స్థానం ఇచ్చావు? ఒకసారి దాన్ని పరిశీలన చేసుకుందాం. ఒకవేళ అలాంటి రీతిలో ఉన్నట్లయితే దేవ సేవకుల్లో మనం ఒప్పుకుందాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా నీ సదులోకి మమ్మల్ని తీసుకొచ్చి నీ మాటలు అనుగ్రహించారు. నీకు వందనాలు. మీరు మాట్లాడేటువంటి దేవుడు ప్రభా, మేమేమై ఉన్నామో, మా అంతరంగాలలో దేనికైతే చోటు ఇచ్చినాం, విగ్రహాలకు ఎక్కడైతే చోటిస్తున్నామో ప్రభా, ధనానికి, లోకానికి, స్త్రీకి, పురుషులకు, మా ఉద్యోగాలకి, మా యొక్క ఆస్తులకి, స్నేహితులకి, మా పొజిషన్స్కి, వీటన్నిటినీ ప్రభా తండ్రి మేము పక్కన పెట్టి మీకు ప్రథమ స్థానం ఇచ్చేవారిగా వచ్చి ప్రియ ప్రభా, నిన్ను పూర్తిగా మేము వెంబడించినప్పుడు, నీతిగా నిన్ను వెంబడించినప్పుడు, నీతిగా పరిశుద్ధులుగా మేము అడుగులు వేసినప్పుడు మాకు అన్ని మేలు చేస్తానని మీరు చెప్తున్నారు. కాబట్టి నీ బిడ్డలుగా ప్రభా, మేము మరొక దేనికి విగ్రహానికి చోటు ఇవ్వకుండా మీకు చోటు ఇచ్చేవారుగా సహాయం చేయండి. అలానే ప్రభా, మీరు మాకు అప్పచెప్పిన పనిని మేము జాగ్రత్తగా చేయడానికి మీరుగా సహాయం చేయండి. ఈ యొక్క సేవకులను మోసేటువంటి మేము ప్రభా పరిశుద్ధులుగా మీ రాజ్యాన్ని కట్టేవారుగా ఉంటానికి సహాయం చేయండి. ప్రభా నీ సేవకులు వ్యతిరేకంగా మాట్లాడకుండా సహాయం చేయండి. అలానే ప్రభా నీ సేవకులు ప్రభా మాట్లాడినటువంటి వాటన్నింటి కూడా మీరు నెరవేర్చే దేవుడు. కాబట్టి మా హృదయాలను జాగ్రత్త శుద్ధీకరించుకుని కడుక్కొని నీకు ఇష్టలుగా నీ మార్గంలో దేవా ఎక్కడ పాపం అనేటువంటిది మా జీవితంలో లేకుండా దేవా మీరు సంతోషము మా జీవితాల ద్వారా పడేటువంటి మెట్లో మేము అడుగులు వేయటకు మీరుగా సహాయం చేయమని, నీ వాక్యానికి ముద్ర వేయమని దేవా, నీకు బలలో మేము పాలు పంచుకోవడం మీ సన్నిధి మాకు దయచేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.